స్టడీ చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ సెషన్లో నేను మీతో కొద్ది సమయం బిబ్లియాలజీ, లేఖన శాస్త్రం, లేకపోతే బైబిల్ శాస్త్రం లేదా వాక్య శాస్త్రం గురించి కొన్ని విషయాలు తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేయాలని ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మానవులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బహుమానం. దైవజనులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికులు డాక్టర్ డిఎల్ మూడీ గారు ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఎవర్ గివెన్ టు మ్యాన్ కైండ్ ఈజ్ బైబిల్ అని ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. లోకంలో మనిషికి దేవుడు అనుగ్రహించినటువంటి అత్యుత్తమమైనటువంటి బహుమానం పరిశుద్ధ బైబిల్ గ్రంథం అని చెప్పి తెలియచేయడం జరిగింది. బైబిల్ గ్రంథాన్ని గురించి చాలా కొటేషన్స్ ఉన్నాయి, చాలా కొటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలనేది ఉద్దేశం కాదు, కానీ ఈ భూమి మీద దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమించాడు అని అనడానికి మరొక రుజువు ఏంటంటే మన చేతిలో ఉన్నటువంటి ఆయన వాక్యమే, ఆయన అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుమానం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఇలా వ్రాయబడింది: శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైనటువంటి ప్రతి వరం జ్యోతిర్మయుడైనటువంటి దేవుని దగ్గర నుండి మనకి కలుగుతుంది లేదా వస్తుంది లేదా వచ్చును అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం, ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ అండ్ ఎవ్రీ గుడ్ గిఫ్ట్ ఈజ్ గివెన్ బై ద లార్డ్. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బహుమానాలు, ప్రతి శ్రేష్టమైన వరం, సంపూర్ణమైనటువంటి ప్రతి ఈవి, గుడ్ అండ్ పర్ఫెక్ట్, మంచిది మరియు పరిపూర్ణమైనటువంటి బహుమానాన్ని దేవుడు మానవునికి అనుగ్రహించాడు. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడు అనుగ్రహించినటువంటి కొన్ని బహుమానాల గురించి మనం మాట్లాడుకుంటే సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. మంచి బుద్ధి కలిగినటువంటి భార్య దేవుడు అనుగ్రహించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుమానం. గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానం అని వాక్యంలో రాయబడింది. గర్భఫలం కూడా దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైనటువంటి బహుమానం. మనం సంపాదించుకోలేం, దేవుడు అనుగ్రహిస్తేనే పొందుకోగలం. లోకంలో చాలామంది మరి పిల్లలు లేనటువంటి వారు పిల్లల కొరకై ఆశించి చాలా ఆతృతతో ఎదురు చూసేటటువంటి వారుగా ఉంటారు. మన రాత్రి ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చింది, అని మీతో ఒక సంతోషకరమైన వార్త పంచుకోవాలని వచ్చాను అన్నది. చెప్పమ్మా ఏంటి అని అంటే, 7 సంవత్సరాలు అయింది వివాహం అయ్యి, అంతవరకు గర్భఫలం అనేది లేదు. ఆ అమ్మాయి కన్సీవ్ అయ్యి 7వ నెల వచ్చేంత వరకు కూడా ఆ అమ్మాయికి తెలియలేదంట ప్రెగ్నెంట్ అయ్యానని. డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం అనారోగ్యంగా ఉందని చెప్పి పరీక్ష చేసి ఇలా అన్నారంట, ఇంకొక 2 నెలలు ఆగి రాకపోయామమ్మా, బిడ్డను కూడా తీసిచ్చేవాళ్ళు అని అన్నారంట. ఆమెకి ఏం అర్థం కాలే. కాసేపు ఏంటండి మీరేమంటున్నారని అంటే, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావనంటే పాపం అమ్మాయి కన్నీళ్ళు, ఆనంద బాష్పాలు అంటారు కదా, చాలా ఆనందంతో నా దగ్గరికి వచ్చి ఆ యొక్క వార్తను షేర్ చేసుకోవడం అనేది జరిగింది. వారి మీద ఉన్నటువంటి నింద అనేది కొట్టివేయబడడం అనేది జరిగింది. నలుసు లేకపోతే అలుసు ఎక్కువ అని అంటారు. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండాలి తప్పనిసరిగా. పిల్లలు అనేటటువంటి వాళ్ళు లేకపోతే చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా అలుసుగా మనల్ని తీసుకుంటారు, నిందలేస్తారు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఎదురు రావద్దు అంటారు, శుభకార్యాలకు రావద్దు అంటారు. నానా రకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తుల మధ్య మనం బ్రతుకుతున్నటువంటి దినాల్లో వాక్యం మనకు తెలియజేసే ఒక గొప్ప మాట ఏంటంటే, గర్భఫలం యెహోవా అనుగ్రహించేటటువంటి బహుమానం. అది రెండవది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవరూ కూడా అతిశయించడానికి వీల్లేదు అన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో.
సో రక్షణ అనేది దేవుడు అనుగ్రహించేటటువంటి అతి శ్రేష్టమైనటువంటి బహుమానం. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి కూడా, రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా తన సొంత క్రియల వలన కానీ, తన మంచితనం వలన కానీ రక్షణ అనేది పొందలేడు అనేది వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఒకవేళ మన మంచి కార్యాలే మనల్ని రక్షించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు అంత ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని పొందవలసినటువంటి అవసరత ఉండేది కాదు. ఏ మంచితనం లేనటువంటి మన పట్ల దేవుడు తన విశేషమైనటువంటి కృప చూపించి మనకి అనుగ్రహించినటువంటి ఇక అన్ని కాలాలకు సరిపోదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుమానం ఏంటంటే రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అది క్రియల వలన కలిగింది కాదు, అది దేవుని బహుమానమే, దేవుని వరమే. కాబట్టి నేను రక్షింపబడ్డానని ఎవరూ అతిశయించాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకా ప్రభువుని స్తుతిస్తూ సంతోషించడమే తప్ప ఇంకా గర్వపడేది ఏమీ లేదు. ఎందుకంటే మనం సొంతంగా సంపాదించుకున్నది ఏది కూడా కాదు రక్షణ అనేది. ఇది మూడవది. తర్వాత దేవుడు మనల్ని రక్షించిన తర్వాత తన పనిలో ముందు కొనసాగేటటువంటి సమయం అందు, అనగా మన జీవితాల్లో దేవుని యొక్క పరిచర్య కొరకై మనం ఉపయోగపడే విధంగా దేవుడు మనలను వరముల చేత నింపాడు. వాటిని మనం కృపా వరములు అని అన్నాం. కృపావరములు అంటే కృపచేత దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యేకమైన సామర్థ్యాలు. దేవుడు మనకి ప్రత్యేకమైన ఇవి పుట్టుకతో వచ్చినవి కావు. పుట్టుకతో వచ్చేటటువంటి వాటిని తలాంతులు అని అంటారు. మా చిన్నోడు ఉన్నాడు అనుకోండి, 2 పెన్నులు తీసుకున్నాడంటే ఇక అదిరిపోయే దరువులు వేస్తూ ఉంటాడు అన్నమాట. ఎంత వయసు అంటే 7 కంప్లీట్ అవుతుంది, ఆగస్టు వస్తే 8 వస్తాయి. 7వ సంవత్సరం వయసులో ఉండగానే వాళ్ళ అన్నయ్య వాళ్ళు కానీ లేకపోతే చర్చిలో ఉన్నటువంటి పిల్లలు కానీ వాయిద్యాలు వాయిస్తూ ఉంటే అవి చూశాడు అంతే, ట్రైనింగ్ ఇవ్వాల. ఇక 2 పెన్నులు తీసుకున్నాడంటే మాత్రం ఇక వాడిని ఆపరా అన్నదాకా ఇక కొడతానే ఉంటాడనమాట. అది తలాంతు, పుట్టుకతో వచ్చినటువంటి వాటిని తలాంతులు అంటారు. కానీ కృపావరాలు అనేవి పుట్టుకతో వచ్చినవి కావు. తిరిగి జన్మించినటువంటి వారికి, అనగా రక్షింపబడినటువంటి వారికి దేవుడు అనుగ్రహించే ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాలు, వాటినే మనం కృపా వరములు అని పిలుస్తున్నాం. అనగా కృపచేత దేవుడు అనుగ్రహించినటువంటి గిఫ్ట్స్ అన్నమాట, ప్రత్యేకమైనటువంటి బహుమానాలు, ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాలు. అలా దేవుడు మనిషికి ఈ భూమి మీద తన జీవన మనుగడ సాగించడం కొరకై శ్రేష్టమైనటువంటి బహుమానములను ఎన్నింటినో దేవుడు మనిషికి అనుగ్రహిస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చదువుతూ కొనసాగించుకుంటూ వెళ్తే క్రింది వరకు 25వ వచనం వరకు కూడా చదివినట్లయితే కనుక దేవుని వాక్యాన్ని గురించి అనేకమైనటువంటి సంగతులు వ్రాయబడ్డాయి. సో దేవుని వాక్య వెలుగులో లేదా దేవుని వాక్యం అనేటటువంటి సందర్భంలో ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మనిషికి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యేకమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి బహుమానం ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని దేవుడు మన చేతికి అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే బిబ్లియాలజీ ఎందుకు చదవాలి మనం? దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం పరిశుద్ధ బైబిల్ గ్రంథం అయి ఉండగా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏంటనేది మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉన్నది. వై స్టడీయింగ్ బిబ్లియాలజీ? అసలు బిబ్లియాలజీ అంటే ఏంటనేది ఒక 2 మాటల్లో చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. బిబ్లియాలజీ అనే 2 గ్రీకు పదాల యొక్క కలయిక. బిబ్లియోస్, లోగోస్ అనేటటువంటి 2 గ్రీకు పదాల యొక్క కలయిక. స్టడీయింగ్ అబౌట్ ద బైబిల్, బైబిల్ని గూర్చి చదవడం, బైబిల్ చదవడం కాదు, బైబిల్ని గూర్చి చదవడం, బైబిల్ని గూర్చి బైబిల్ ఏం చెబుతుంది అనేది అధ్యయనం చేయటం అన్నమాట. సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే కనుక 5వ బుక్కే చెబుతున్నా. మధ్యలో రాలేనట్టున్నావు నువ్వు.
సగం సుబ్బారావు గారు చెబుతారు, సగం నేను చెబుతా, ఓకేనా? సో బేసిక్ డాక్ట్రిన్స్ అనేవి ఒక 10 ఉన్నాయి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఈ డాక్ట్రిన్స్ విషయంకి వచ్చేసరికి అంటే అరుణ్ అడిగిన డౌట్లో కూడా అర్థం ఉందిలే. అన్న ఒక బుక్ చెబుతున్నారు, నేను ఒక పుస్తకం చెబుతున్నా, మళ్ళీ మీరు కూడా 5 చెబుతున్నారు ఏంటి, టైం సరిపోదేమో అనేటటువంటి తాత్పర్యంలో అడిగినట్టున్నాడు. సో నువ్వు మధ్యలో రాలేదు, నాకు తెలుసులే, గ్రూపుల్లో పెట్టావుగా, చూసా. సో కొన్ని నేను చెప్తా, కొన్ని అన్న చెప్తారు. క్రిస్టియన్ బేసిక్ డాక్ట్రిన్స్ ఒక 10 ఉన్నాయి కదండి, ఇంకెవరు అడగకుండా మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. 10 ఉన్నాయి కదా, 10లో ఒక 5 ఏమో సుబ్బారావు గారు చెప్తారు, ఒక 5 ఏమో నేను చెప్తా, ఓకే? ఏది వరుస క్రమంలో ఉంటే అది. అన్న థియాలజీ ప్రాపర్ చెప్తున్నారు కదా ఇప్పుడు మీకు, సరి అయినటువంటి దేవశాస్త్రం, లేకపోతే పితృదేవశాస్త్రం మా భాషలో చెప్పాలంటే కనుక, తండ్రి అయినటువంటి దేవుణ్ణి గురించినటువంటి అధ్యయనం అన్న చెప్తున్నారు కాబట్టి నేను దాని తర్వాత ఉన్నటువంటి బిబ్లియాలజీ చెప్తున్నాను అనమాట, ఓకే? బైబిల్ని గురించినటువంటి అధ్యయనం, బైబిల్ని గురించినటువంటి అధ్యయనం, బైబిల్ గురించి ఏం చెబుతుంది అనేది మనం ఈ క్లాస్లో చదవబోతూ ఉన్నాం. ఎందుకు ఈ సబ్జెక్ట్ చదవాలి అనేది కొంత నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక 5 కారణాలు చెప్తా. వై స్టడీ బిబ్లియాలజీ, ఎందుకు బైబిల్ శాస్త్రాన్ని మనం నేర్చుకోవాలి, అధ్యయనం చేయాలి అనేది నేను మీకు తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేస్తాను. కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలని నేను కొన్ని స్క్రీన్ షాట్లు తీసుకొని వచ్చాను, అందుకే నేను మొబైల్ ఉపయోగిస్తూ ఉంటాను, కాబట్టి దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి, ఓకే? మీరు మాత్రం మీ పుస్తకం అవసరం కొద్దీ చూసే ప్రయత్నం చేయండి. అయితే మీ పుస్తకంలో నేను ఉన్నటువంటి వరుసలో చెప్పను, కొన్ని విషయాలు తెలియపరుస్తూ అక్కడక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, కాబట్టి ఇవి లేవు కదా పుస్తకంలో అనేటటువంటి ఆలోచన రానివ్వకండి, ఓకే? ఏది ఏమైనా సరే కంప్లీట్ బిబ్లియాలజీ అనేది ఈ వారం అలాగే వచ్చే వారం మీకు తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, వై స్టడీయింగ్ బిబ్లియాలజీ, ఎందుకు బైబిల్ శాస్త్రాన్ని చదవాలి, బైబిల్ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాలి? 5 కారణాలు చెప్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది ఏంటయ్యా అంటే వ్యక్తిగత కారణం, పర్సనల్ రీజన్. పర్సనల్ రీజన్ ఏంటి అని అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేది అనేకమైనటువంటి ఉద్దేశాల చేత ఇవ్వబడింది, మనిషికి అనేకమైన ఉద్దేశాల చేత ఇవ్వబడింది. మీరు ఫస్ట్ బుక్ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొదటి పుస్తకం ఏంటది? హెర్మెనెటిక్స్ కదండి, వ్యాఖ్యాన నియమాలు. వ్యాఖ్యాన నియమాల్లో బైబిల్ మనకి ఎందుకు ఇవ్వబడింది అనేది వివరిస్తూ ఒక 7 కారణాలు చెప్పారు. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి రిఫర్ చేసుకోండి. క్రిస్టియన్ థియలాజికల్ స్టడీస్ ఎలా ఉంటాయి అని అంటే, ప్రతి సబ్జెక్ట్ని ఇంకొక సబ్జెక్ట్తో కోరిలేట్ చేసి చదువుకోవాలి. సో అది మర్చిపోకూడదు మీరు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మొదటి పుస్తకం తీసి మొదటి పేజీల్లోనే ఉంటుంది బైబిల్ దేవుడు మనకి ఇవ్వడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి. 7 ఉద్దేశాలు చెప్పబడ్డాయి అక్కడ, 7 ఉద్దేశాలు చెప్పబడ్డాయి. 119వ కీర్తన 105వ చరణంలో కీర్తనకారుడు ఇలా అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అన్నాడు. చీకట్లో వెళ్ళే వారికి లైట్ అనేది మార్గం ఏ విధంగానైతే చూపిస్తుందో, ప్రతి మనిషి కూడా చీకట్లో నడుస్తూ ఉండగా దేవుని వాక్యం అనేది సరి అయినటువంటి త్రోవను చూపించేటటువంటి శక్తి కలిగినటువంటిది అన్నమాట. సరి అయినటువంటి త్రోవను చూపించగలిగే శక్తి కలిగింది. కనుక నా వ్యక్తిగత జీవితానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేది ఒక లైట్ లాంటిది. సముద్రాల దగ్గర లైట్ హౌస్లు ఉంటాయి. ఈ లైట్ హౌస్లు ఎందుకు పెడతారు అని అంటే, సముద్ర మార్గాల్లో ప్రయాణించే వారికి కానీ, అలాగే వేటకు వెళ్ళినటువంటి వారికి కానీ సరి అయినటువంటి మార్గం అనేది చూపించడం కొరకే. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు సముద్ర మార్గాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా సముద్రంలో చిక్కుపోయినటువంటి సమయమందు సరి అయినటువంటి దారిలోనికి చూపించగలిగే ఒక గొప్ప పరిస్థితి దేనికి ఉంటుందంటే లైట్ హౌస్కి ఉంటుంది అన్నమాట కదండి. లైట్ హౌస్ 24/7 24 గంటలు అది తిరుగుతూనే ఉంటుంది. పగలు సూర్య రశ్మి మనకు ఉంటుంది కాబట్టి అది వెలుగుతున్నట్టుగా అంతగా అనిపించదు, కానీ సాయంకాలం అయిన తర్వాత
అది చక్కగా త్రోవను చూపిస్తూ ఉంది. సో చిక్కుకొని పోయినటువంటి వారికి సరి అయినటువంటి త్రోవ చూపించగలిగేది, అనగా మనం ఇటు వెళ్తే గనక క్షేమంగా ఉంటాం అనేటటువంటి ఒక మార్గాన్ని చూపించగలిగేది ఏంటంటే లైట్ హౌస్ లాంటిది అనమాట. సో దేవుని వాక్యం అనేది మన వ్యక్తిగత జీవితాలకు ఒక త్రోవను చూపించేటటువంటి దీపము లాంటిదై ఉండగా, ఆ దీపం లాంటి దేవుని వాక్యం యొక్క విలువను గూర్చి మనం తప్పనిసరిగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరత ఉన్నది. దేవుడు మనిషికి వాక్యాన్ని బహుమానంగా ఇచ్చి, ఈ వాక్యాన్ని మీ జీవితాలకు నేను ఒక వెలుగుగా ఉంచానని ఆయన తెలియపరుస్తున్నప్పుడు, ఈ వ్యక్తిగత కారణం ఏదైతే ఉందో అది వాక్యాన్ని గురించినటువంటి అధ్యయనం చేయడానికి మనకి ఉపయోగపడేటటువంటి ఒక ప్రధానమైనటువంటి కారణం. సో ఇది వ్యక్తిగత కారణం. రెండవది అపోలాజిటిక్ రీజన్ అంటారు. అపోలాజిటిక్ రీజన్ అంటే ఏంటంటే, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది, మిమ్మల్ని హేతు అడిగే ప్రతివానికి కూడా సాత్వికంతో సమాధానం ఇవ్వండి అని దేవుని వాక్యంలో రాయబడింది. మన విశ్వాసానికి హేతువులు అడిగే వాళ్ళు ఉంటారు, కారణాలు అడిగే వాళ్ళు ఉంటారు. వై డూ యూ బిలీవ్ వాట్ యు బిలీవ్ అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న అపాలజెటిక్స్ చదివేటప్పుడు. ఈ అపాలజెటిక్స్ చదివేటప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో అది చాలా కీలకమైనటువంటి ప్రశ్న అయి ఉండగా, లోకం మనల్ని హేతువులు అడుగుతూ ఉంటుంది. లోకం మనలను హేతువులు అడుగుతూ ఉంటుంది. ఎందుకు నమ్ముతున్నారు, మీరు నమ్మే విషయాలు ఎందుకు నమ్ముతున్నారు, కారణాలు ఏంటి అనేది లోకం మనల్ని కారణాలు అడుగుతున్నప్పుడు మనం సరి అయినటువంటి కారణాలు చెప్పగలగాలి అని అంటే వాక్యాన్ని గురించినటువంటి సరి అయిన అవగాహన మనకి తెలిసి ఉండాలి. అపవాది పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీద ప్రారంభం నుండి అటాక్ చేస్తూనే ఉన్నాడు. బైబిల్ గ్రంథం వ్రాయబడినటువంటి సమయం దగ్గర నుండి కూడా దేవుని వాక్యం మీద అపవాది అటాక్ చేస్తూనే ఉన్నాడు. అసలు ప్రారంభంలోనే అపవాది తొలి మానవులైనటువంటి వారితో పలికినటువంటి మాట, హవతో పలికినటువంటి మాట, ఇది నిజమా, దేవుడు ఇలా చెప్పాడా అనేది ప్రశ్న కదండి. ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు ఈ ఫలములు తినేటటువంటి దినాన నిశ్చయంగా చస్తారు అని దేవుడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటకి అపవాది వేసినటువంటి ప్రశ్న, ఇది నిజమా. సో ప్రారంభం నుండి కూడా సైతానుడు దేవుని వాక్యం మీద అటాక్ చేస్తూనే ఉన్నాడు. దేవుని వాక్యం మీద అటాక్ చేస్తూనే ఉన్నాడు. ఆదిమ క్రైస్తవ సంఘం బైబిల్ దేవుని వాక్యం అని దృఢంగా నమ్మింది. చాలా కాలం పాటు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, అనగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేవుని మాటలుగా ఎంచి దానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు, వాక్యాన్ని జీవితాల్లోనికి తెచ్చుకొని అన్వయించుకొని ఆశీర్వదించబడేటటువంటి వాళ్ళు. అయితే కాలం గడిచే కొద్దీ ఇటీవల శతాబ్దాల్లో ఎక్కువగా దేవుని వాక్యం యొక్క క్రెడిబిలిటీ అనేది ఏం చేయబడుతుందంటే ప్రశ్నించబడుతుంది అనమాట. విశ్వసనీయత అని అంటారు కదా, నమ్మకత్వం, విశ్వసనీయత, ఇవన్నీ కూడా ఏం చేయబడుతున్నాయి అంటే ప్రశ్నించబడతా ఉన్నాయి. ప్రత్యేకంగా 17 కాదు కానీ 18, 19 శతాబ్దాల్లో ఉన్నటువంటి అనేక మంది దేవుని వాక్యం యొక్క నమ్మకత్వాన్ని ఏం చేస్తున్నారంటే ప్రశ్నిస్తూ ఉన్నారు. సో డౌన్ త్రూ ద సెంచరీస్, శతాబ్దాల కాలంగా దేవుని వాక్యం అనేది ఏం చేయబడుతుందంటే ప్రశ్నింపబడతా ఉంది. ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇంకా చాలామంది సరి అయినటువంటి అవగాహన లేనటువంటి, బైబిల్ వాక్యాన్ని సరి అయినటువంటి రీతిలో చదవలేనటువంటి అనేక మంది దేవుని వాక్యాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తప్పులు పట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. పనిగట్టుకొని దాని మీద ఒక స్పెషల్ ఎపిసోడ్లు చేసేటటువంటి వారు లోకంలో చాలామంది మనకి కనబడుతున్నారు. సో దెర్ ఈజ్ ఎ అటాక్ ఆల్వేస్ ఆన్ ద బైబిల్. దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం మీద అనునిత్యం కూడా ఒక అటాక్ అనేది జరుగుతూ ఉండగా, మనకి దేవుని వాక్యం యొక్క విలువ, వాక్యం గురించి వాక్యం ఏం చెబుతుంది అనేటటువంటి విషయాల మీద పట్టు అనేది తప్పనిసరిగా ఉండవలసినటువంటి అవసరత ఉన్నది. సో హేతు అడిగే ప్రతివానికి సరి అయినటువంటి సమాధానం చెప్పేటటువంటి క్రమంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని గూర్చినటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఇది అపోలాజిటిక్ రీజన్.
మూడవది బిబ్లికల్ రీజన్, బైబిల్ పరమైనటువంటి కారణం. బైబిల్ పరమైనటువంటి కారణం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలు బైబిల్ని దేవుని వాక్యంగా చెప్పే. బైబిల్లో ఉన్నటువంటి మాటలు, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాటని దేవుని వాక్యంగా చెప్పాయి. ఉదాహరణకి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటే ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడు చెప్తున్నాడు. దేవుడు తెలియపరిచినటువంటి మాటలు, సొంత మాటలు కాదు. దేవుడే పని కట్టుకొని తన ప్రజలైనటువంటి వారికి తెలియపరిచినటువంటి మాటలు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో తెలియచేయబడినటువంటి మాట, దేవుని వాక్యము సజీవమైనదై బలము కలిగినదై ఎటువంటి రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులలోని ఆలోచనలను శోధించుచున్నది అని హెబ్రీ గ్రంథకర్త దేవుని వాక్యానికి ఉన్నటువంటి సుప్రీం పవర్ను గురించి మాట్లాడుతూ వచ్చాడు. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తిని గురించి మాట్లాడుతూ వచ్చాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా అంటాడు, ఆకాశం నుండి వర్షమును హిమమును భూమి మీదకి వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును ఏ విధంగా దయచేయునో అలాగే దేవుని నోట నుండి వచ్చేటటువంటి ప్రతి మాట కూడా ఉంటుంది అని వాక్యంలో రాయబడింది. అది నిష్ఫలముగా తిరిగి మరలా నా యొద్దకు మరలక నేను పంపినటువంటి ఉద్దేశాన్ని అది నెరవేరుస్తుంది అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సో ఇలా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి అనేకమైనటువంటి వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తెలియజేయబడుతున్నటువంటి సారాంశం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలు బైబిల్ గురించి ఏమని చెప్తున్నాయనంటే ఇట్స్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇది దేవుని వాక్యం అని చక్కగా తెలియపరుస్తున్నాయి. కాబట్టి దేవుని వాక్యం అని ఏ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని గురించి దేవుని వాక్యం చెబుతుందో ఆ దేవుని వాక్యాన్ని గురించినటువంటి అధ్యయనం మనం తప్పనిసరిగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అంత మాత్రమే కాదు, పలు సందర్భాల్లో దేవుని వాక్యాన్ని వినేవాడు, దేవుని వాక్యాన్ని చదివేవాడు, దేవుని వాక్యాన్ని గైకొనేవాడిని ఎలా వర్ణించింది వాక్యం? ధన్యులు అని వర్ణించింది. ధన్యులు. ఇదివరకు ఒక సందర్భంలో నేను మీకు తెలియపరిచాను. ధన్యులు అనే మాట గ్రీకులో ఎలా ఉపయోగించారంటే మకారియోస్ అనే పదాన్ని ఉపయోగించారు. మకారియోస్ అంటే అర్థం ఏంటి? దైవ స్వభావంలో పాలివారయ్యేటటువంటి వారు. సో దేవుని వాక్యం మనల్ని ఏమైనా కమాండ్ చేస్తుంది అని అంటే వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని గైకొనండి, వాక్యాన్ని వినండి, అప్పుడు మీరు ధన్యులవుతారు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం పదే పదే క్రైస్తవ విశ్వాసం ఏం చేసిందంటే హెచ్చరించిందన్నమాట. హెచ్చరించింది. తత్ఫలితంగా కలిగేటటువంటి ఆశీర్వాదాలను గురించి కూడా దేవుని వాక్యం అనేది మాట్లాడుతూ వచ్చింది. రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో ఇలా ఉంటుంది. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను అన్నాడు. రెండవది నీ నోటను అన్నాడు. మూడవది నీ హృదయంలో ఉండాలి అన్నాడు. వాక్యం మన చేతుల్లో ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేది మన దగ్గర ఉండాలి. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, దేవుని వాక్యం అని ఎంచబడుతున్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తప్పనిసరిగా తన చేతిలో కలిగి ఉండాలి. ఎంచబడుతున్న కాదు, దేవుని వాక్యంగా ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తన చేతిలో తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండాలి. తన చేతిలో తన యొద్ద ఉండాలి. చాలామంది మాకు ఫోన్లో బైబిల్ ఉంది అని చెప్పి ఫోన్లు తెచ్చుకుంటూ ఉంటారు స్టైల్గా. దాని మందిరానికి వచ్చేటప్పుడు ప్రింట్ బైబిల్ తీసుకుని రాడు. ప్రింట్ బైబిల్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అవకాశం ఉంది కదా, లేని పరిస్థితులు ఏర్పడితే అది వేరు. అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని తన చేతిలో తప్పనిసరిగా కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో వాక్యం మన దగ్గర ఉండాలి. రెండు, వాక్యం మన నోట ఉండాలి. వాక్యం మన నోట ఉండాలి. మూడవది, వాక్యం మన హృదయంలో ఉండాలి. అప్పుడు ఏమవుతామంటే మనం ధన్యులం అవుతాం. దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడేటటువంటి వారం, దేవుని పోలికలోనికి మార్చబడేటటువంటి వారం అవుతామని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. సో ఈ వచనాలన్నీ కూడా మనకి ఏమని తెలియజేస్తున్నాయి? బైబిల్లో రాయబడిన మాటలు బైబిల్ గ్రంథాన్ని దేవుని వాక్యంగా తెలియపరిచాయి. ఆ దేవుని వాక్యాన్ని చదివేవారు దేవుని స్వభావంలో పాలివారు అవుతారు. కాబట్టి బిబ్లికల్ రీజన్, బైబిల్ పరమైనటువంటి కారణం ఏంటంటే తప్పనిసరిగా ప్రతి వ్యక్తి వాక్యాన్ని గూర్చినటువంటి అధ్యయనం లేదా వాక్య శాస్త్రాన్ని గురించినటువంటి అధ్యయనాన్ని చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే థియలాజికల్ రీజన్, అంటే వేదాంతపరమైనటువంటి కారణం.
ఇప్పుడు మనమందరం కూడా సిస్టమాటిక్ థియాలజీ చదువుతున్నాం. చాలా రకాలైనటువంటి వేదాంత శాస్త్రాలు ఉన్నాయి. సిస్టమాటిక్ థియాలజీ ఉంది, బిబ్లికల్ థియాలజీ ఉంది, హిస్టారికల్ థియాలజీ ఉంది, కంటెంపరీ థియాలజీ ఉంది, ఆ తర్వాత ఇంకా ఏమని చెప్పుకోవచ్చు, డాగ్మాటిక్ థియాలజీ ఉంది. చాలా రకాలైనటువంటి వేదాంతాలు ఉన్నాయి. బిబ్లికల్ థియాలజీ అంటే ఏంటి అని అంటే బైబిల్ అంతటిలో ఏమని దేవుని గురించి వ్రాయబడింది, అది బైబిల్ వేదాంత శాస్త్రం, బైబిల్ వేదాంతం, లేకపోతే బిబ్లికల్ థియాలజీ. ఒక బైబిల్ అంతట్లో కూడా ఒక విషయాన్ని గురించి ఏం చెప్పబడింది అనేది బైబిల్ పరమైనటువంటి వేదాంత శాస్త్రం. హిస్టారికల్ థియాలజీ అంటే ఏంటి అని అంటే చరిత్రపరంగా, అంటే అర్లీ చర్చ్ హిస్టరీ దగ్గర నుండి, అనగా ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్ర నుండి హౌ ఏ డాక్ట్రిన్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్, ఒక సిద్ధాంతం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది హిస్టారికల్ థియాలజీ. డాగ్మాటిక్ థియాలజీ అంటే ఏంటి, ఒక సంఘం ఒక విషయాన్ని గురించి ఏమని నమ్ముతుంది, రోమన్ క్యాథలిక్స్ దీని గురించి ఏం నమ్ముతారు, ప్రొటెస్టెంట్లు దీని గురించి ఏం నమ్ముతారు అని ఒక శాఖ లేదా ఒక సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు పలానా విషయాన్ని గురించి ఏమి నమ్ముతారనేది డాగ్మాటిక్ థియాలజీ అన్నమాట. కంటెంపరీ థియాలజీ అంటే ఏంటి, సమకాలీన ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ మోడర్న్ క్రిస్టియన్ వరల్డ్లో ఉన్నటువంటి పండితులైనటువంటి వారు ఒక పర్టికులర్ విషయాన్ని గురించి ఏమి నమ్ముతున్నారు అనేది కంటెంపరీ థియాలజీ. చాలా రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. నియో ఆర్థడాక్సీ అనేది ఉంది, మెటీరియలిజం అనేది ఉంది, ఆ తర్వాత మిస్టిసిజం అనేది ఉంది. చాలా రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఏమని పిలుస్తారంటే కంటెంపరీ థియాలజీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇలా చాలా రకాలైనటువంటి విషయాల్లో ఒకటి ఏంటయ్యా అంటే సిస్టమాటిక్ థియాలజీ, క్రమబద్ధీకరణ వేదాంత శాస్త్రం. కొన్ని తెలుగు పదాల కంటే ఇంగ్లీషే బాగుంటాయి. సిస్టమాటిక్ థియాలజీ అనేది ఈజీగా ఉంది. క్రమబద్ధీకరణ వేదాంత శాస్త్రం అంటే అదేదో కొత్త పదంలాగా అనిపిస్తూ ఉంటుంది మనకి. సో క్రమబద్ధీకరణ వేదాంత శాస్త్రం అంటే ఒక పర్టికులర్ విషయాన్ని గురించి దాన్ని వరుస క్రమంలో చదివేటటువంటి ప్రయత్నం చేయడం అనేది సిస్టమాటిక్ థియాలజీ. సిస్టమాటిక్ థియాలజీ గురించి ఒకళ్ళు ఇలా చెప్పారు, సిస్టమాటిక్ థియాలజీ ఈజ్ నథింగ్ బట్ కలెక్టింగ్ సైంటిఫికల్లీ అరేంజింగ్, comparing, exhibiting and defending all the facts of the word of the Lord, of what God's word says. అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి వాక్యం ఏం చెబుతుందనేది వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి క్రమంలో అమర్చడం, ఆ తర్వాత వాటిని డిఫెండ్ చేయడం అంటే సమర్థించడం, ఆ తర్వాత వాటిని విశ్వసించడం, ఆ తర్వాత వాటిని జీవితానికి అన్వయించడం. సో సిస్టమాటిక్ థియాలజీ అంతా కూడా ఏదైతే ఉందో అంటే మనం 10 మౌలిక సిద్ధాంతాల గురించి చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ దేవశాస్త్రాన్ని గురించి చదువుతాం, తర్వాత క్రీస్తు శాస్త్రాన్ని గురించి చదువుతాం, పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని గురించి చదువుతాం, బైబిల్ శాస్త్రాన్ని గురించి చదువుతాం, దూతల శాస్త్రాన్ని గురించి చదువుతాం, మానవ శాస్త్రాన్ని గురించి చదువుతాం, పాపశాస్త్రాన్ని గురించి చదువుతాం, రక్షణ శాస్త్రాన్ని గురించి చదువుతాం, సంఘ శాస్త్రాన్ని గురించి చదువుతాం, ఆ తర్వాత రాబోయేటటువంటి కాలంలో జరగబోయే భవిష్యత్ శాస్త్రం గురించి 10 మౌలిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఆధారం ఏంటి అంటే మొట్టమొదటి ప్రాముఖ్యత దేనికి అని అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యమే ప్రామాణికంగా ఈ సిద్ధాంతాలను మనం చదివేటటువంటి వారంగా ఉంటాం. అందుకని దేవుని వాక్యం అనేక రకాలైనటువంటి క్రైస్తవ మౌలిక సిద్ధాంతాలను వెల్లడి చేసేదై ఉండగా ఈ దేవుని వాక్య శాస్త్రాన్ని గురించి తప్పనిసరిగా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అర్థమవుతుందండి? ఏమన్నా ఇక్కడే ఉన్నారా? అర్థమవుతుంది కదా? సో ఇప్పటికి ఎన్ని కారణాలు చెప్పాను? 4 కారణాలు చెప్పాను. మొదటిది పర్సనల్ రీజన్. మనిషికి దేవుడు వాక్యాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఆ వాక్యం అనేది మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉంది కనుక మనల్ని నడిపించేదై ఉండగా ఆ నడిపించే దేవుని వాక్యాన్ని గురించినటువంటి వాక్యశాస్త్ర అధ్యయనం తప్పనిసరి. రెండవది, అపవాది వాక్యం మీద నిరంతరం ఏం చేస్తున్నాడు? ప్రారంభం నుండి దాడి చేస్తూనే ఉన్నాడు. వాని యొక్క దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాలి అని అంటే దేవుని వాక్యాన్ని గురించినటువంటి దేవుని వాక్యశాస్త్రాన్ని గురించిన అధ్యయనం తప్పనిసరి. తర్వాత మూడవది బైబిల్ కారణం, బైబిల్ పరమైన కారణం. బైబిల్ పరమైన కారణం అంటే ఏంటని చెప్పుకున్నాం? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట బైబిల్ని దేవుని వాక్యమని రుజువుపరుస్తూ ఉన్నాం.
దేవుని వాక్యం అని రుజువుపరుస్తూ ఉంది. ఈ దేవుని వాక్యాన్ని చదివే ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా ఆశీర్వదించబడతాడనేది వాక్య సారాంశమై ఉండగా, ఈ కారణం మనల్ని బైబిల్ శాస్త్రాన్ని గురించి చదవడం కొరకే ప్రేరేపించేదిగా ఉండాలి. ఇది మూడవది. నాలుగవది, సిస్టమాటిక్ థియాలజీ అంతా కూడా ఎక్కడి నుండి తీసుకోబడింది? వాక్యం నుండి. ఇప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాం మనం. సపోజ్ బిబ్లియాలజీ ఉందనుకోండి, బిబ్లియాలజీలో కొన్ని ప్రధానమైనటువంటి సంగతులు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రత్యక్షతని, ప్రేరేపణని, పొరపాట్లు లేవని, కెనాన్సిటీ అని, ఇలా నానా రకాలైనటువంటి విషయాల గురించి చదువుతున్నప్పుడు ప్రతి విషయానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఎక్కడి నుండి తీసుకోబడుతుంది అని అంటే వాక్యం నుండి తీసుకోబడుతుంది. ఓకే, ఒకవేళ ఎవరైనా వేదాంత పండితులైనటువంటి వారు ఏదైనా ఒక విషయాన్ని తెలియపరిస్తే కనుక, అది తీసుకుంటే కనుక, అది కూడా దేన్ని ఆధారంగా చేసుకొని తీసుకోవడం జరుగుతుందంటే వాళ్ళు వాక్యానుసారంగా మాట్లాడారా లేదా అనేది పరిగణనలోకి తీసుకొని అప్పుడు మనం ఆ వేదాంత శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని రుజువుపరిచేటటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. కనుక సిస్టమాటిక్ థియాలజీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద బైబిల్ కదండి. వాక్యంలో నుండి ఇవన్నీ కూడా మనం నేర్చుకునేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాం. కాబట్టి సిస్టమాటిక్ థియాలజీ మనల్ని ఏమని డిమాండ్ చేస్తుందంటే తప్పనిసరిగా మీరు బైబిల్ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, వాక్య శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. తర్వాత ఐదవది ఏంటి అని అంటే మతపరమైనటువంటి కారణం. మతపరమైన కారణం ఏంటంటే ఈ భూమి మీద దాదాపుగా ప్రతి మనిషి ఒక మతపరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, రిలీజియస్ పర్సన్గా ఉన్నాడు, మతపరమైనటువంటి వ్యక్తి అని మనం ఎందుకు చెబుతాం అని అంటే, మనిషి తన జీవితంలో కొన్ని ప్రశ్నలు కలిగి ఉన్నాడు. ఏమేంటి ఆ ప్రశ్నలు? హూ యామ్ ఐ, నేను ఎవరిని? రెండవది, నేను ఎక్కడి నుండి వచ్చాను? మూడవది, నా జీవిత యొక్క పరమార్థం ఏంటి? నాలుగవది, చచ్చిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఎవరిని, నేను ఎక్కడి నుండి వచ్చాను, నా జీవితం యొక్క పరమార్థం ఏంటి, చనిపోయాక నేను ఎక్కడి నుండి వెళ్తాను, ఈ భూమి మీద నేను ఎందుకున్నాను? ఇలా ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఒక మతపరమైనటువంటి వ్యక్తిగా ఉండి ఈ ప్రశ్నల కొరకైనటువంటి వెతుకులాటలో ముందు కొనసాగేటటువంటి వాడిగా ఉన్నాడు. ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను చూడండి. బుద్ధిజం అనే ఒక రిలీజియన్ ఉంది. మనందరికీ చరిత్రలో ఇవ్వబడినటువంటి సంఘటన లేదా స్టోరీ ఏంటి అని అంటే, కథానిక ఏంటనంటే, గౌతమ బుద్ధుని యొక్క తల్లిదండ్రులైనటువంటి వారు మా కుమారుడు ఎప్పుడూ కూడా రెండు విషయాలు చూడకూడదు అని ఆశించారు. మొదటిది ఏంటంటే ఏడవడం. మనుషులు ఏడవడం అనేది చూడకూడదు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? మా కుమారుడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఏడుపు అనేది చూడకూడదు. అది మొదటిది. తర్వాత రెండవది, చనిపోయినటువంటి ఏ వ్యక్తిని కూడా చూడకూడదు. ఈ రెండు సాధ్యమయ్యే పనులేనా? కానీ అవి తన కుమారుడు చూడకుండా జాగ్రత్త పడాలని తల్లిదండ్రులు చాలా తాపత్రయపడుతున్నారు. ఒకటి, ఏడుపు అనేది చూడకూడదు, రెండవది మరణం అనేది చూడకూడదు అనేటటువంటి ఆలోచనతో ఆయన్ని పెంచుతూ ఉంటారనమాట. రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. ఓ టైం వచ్చింది, ఒక రోజున ఒక సంఘటన చూశాడు. ఏంటి ఆ సంఘటన అంటే, ఒక పాడె మీద ఒక శవాన్ని కొంతమంది ఎత్తుకొని పోతా వెనక కొంతమంది ఏడ్చుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తాడు. అప్పటి వరకు అతనికి ఏడుపు అంటే ఏంటో తెలియదు. ఆ తర్వాత మనుషులు చనిపోతారు అనేటటువంటి విషయం కూడా అవగాహన లేదు. అంటే చిన్నప్పుడు అలా పెంచారు అతన్ని. సడన్గా ఈ దృశ్యం చూసేసరికి వెంటనే తన జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసుకోవాలి అనేటటువంటి తాత్పర్యంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడనేది గౌతమ బుద్ధుని గురించినటువంటి కథానికల్లో చెప్పబడేటటువంటి విషయం. మనందరికీ కూడా తెలిసినటువంటి స్టోరీ ఇది. మేజర్ రిలీజియన్స్ చదివేటటువంటి వారికి ఈ స్టోరీ విదితమే, తెలిసినటువంటిదే. ఇలా ఒక ఉదాహరణగా మనం ఇతన్ని తీసుకొని ఆలోచన చేస్తే, ఈ భూమి మీద చాలామంది తప్పనిసరిగా ఏదో ఒక క్షణంలో నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను, నా జీవితం యొక్క పరమార్థం ఏంటి, నేను ఎందుకున్నాను ఈ భూమి మీద, చచ్చిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను అని ప్రతి వ్యక్తి కూడా మతపరమైనటువంటి వ్యక్తిగా ఉండి కొన్ని ప్రశ్నలు అడిగేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఈ ప్రశ్నలకి కొంతమంది ఎలా సమాధానం చెప్పారు అని అంటే,
ఒక రకమైన ప్రజలు ఎలా చెప్పారంటే, నాకు తెలియదు, ఈ ప్రశ్నలన్నీ దేవుడు తెలుసు సమాధానం, నువ్వెవరో నాకేం తెలుసు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నాకేం తెలుసు, నువ్వు ఎందుకున్నావో నాకేం తెలుసు, నువ్వు చచ్చాక ఎక్కడికి పోతావో నాకేం తెలుసు అనేటటువంటి ప్రజలు ఉన్నారు కొంతమంది. వీళ్ళని అగ్నాస్టిక్ పీపుల్ అంటారు. గ్నాసిస్ అంటే నాలెడ్జ్, తెలివి అని అర్థం. అగ్నాసిస్ అని అంటే తెలియదు అని చెప్పేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. నాకు వీటి గురించి అవగాహన లేదు అనేటటువంటి ఆలోచనలో ఉండేటటువంటి వారు. తర్వాత మరికొంతమంది ఏమని చెబుతారనంటే, ఈ భూమి మీద జరిగేదంతా కూడా భౌతికపరమైన, మెటీరియలిజం, భౌతికపరమైనటువంటి విషయాలు, నథింగ్ లైక్ ఎనీ స్పిరిచువల్, ఆత్మ సంబంధమైనటువంటివి ఏవి కూడా లేవని ఒక కమ్యూనిస్ట్ సమాధానం చెప్పేటటువంటి వాడుగా ఉంటాడు. ఒక సెక్యులరిస్ట్ ఏమని చెబుతాడంటే, సెక్యులర్ అంటే లౌకికవాదులు అంటారు కదా, ఈ లౌకికవాదులైనటువంటి వారు ఏమని చెబుతారంటే, మానవులే అన్నిటికీ కీలకమైనటువంటి వారు, దేవుడు ఇంకా వీటి గురించి ఒప్పుకోరు, మానవుడే కీలకమైనటువంటి వాడు, ఏదైనా మానవుడు చేయగలడు అనేటటువంటి తాత్పర్యంలో బ్రతికేటటువంటి వారు మరికొంతమంది అసలు దేవుడు లేడు, దెయ్యం లేడని వాదించే నాస్తికులైనటువంటి వారు. దేవుడు, దెయ్యం ఈ రెండు కూడా లేవు అని వాటిని ఉనికిని గురించి మరి నమ్మనటువంటి వారు, దేవుడు దెయ్యం అనే ఉనికిని నమ్మనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు తెలియపరిచేటటువంటి మాటలు ఏంటంటే, దేవుడు అనేటటువంటి వాడు లేనప్పుడు ఇంకా స్పిరిచువాలిటీ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది, మొత్తం సైన్స్ అనేటటువంటి కోణంలో బ్రతికేటటువంటి వారుగా ఉంటారు. మరికొంతమంది ఎలా ఉంటారంటే, వీళ్ళని రిలేటివిస్టులు అంటారనమాట. రిలేటివిస్టులు అంటే ఏంటి అర్థం అనంటే, వీళ్ళు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, దేర్ ఆర్ నో అబ్సల్యూట్ థింగ్స్ అంటే ఏంటి అనంటే, నిరంతరం నిలిచే ఏవీ లేవు, ఈ భూమి మీద నిరంతరం నిలిచేదంటూ ఏది కూడా లేదు, కొత్త వస్తుంటే పాత వెళ్ళిపోతూ ఉంటాయి అనేది వీళ్ళ యొక్క వాదనా విధానం అనమాట. సో మతపరమైనటువంటి వ్యక్తులుగా ఉండి మనుషులు అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నలకు కొందరు సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే, వీటిల్లో ఏది కూడా మానవుడు అడిగే ప్రశ్నకి సరి అయినటువంటి సమాధానం ఇవ్వలేదు. వేరస్ దేవుని వాక్యం అనేది మనిషి అడిగే ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చే శక్తి కలిగినటువంటిదిగా దేవుని వాక్యం అనేది ఉందన్నమాట. సో నేను ఎవరిని, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఎగ్జాక్ట్ సమాధానం చెప్పగలిగింది ఏంటయ్యా అంటే దేవుని వాక్యం అన్నమాట. సో ఒక మతపరమైన వ్యక్తిగా మనిషి ఉండి అడుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా దేవుని వాక్యం అనేది ఒక అద్భుతమైనటువంటి జవాబునిస్తుంది. కనుక ఆ దేవుని వాక్యాన్ని గూర్చినటువంటి అధ్యయనం, ఆ దేవుని వాక్యాన్ని గూర్చినటువంటి శాస్త్రం అనేది మనం తప్పనిసరిగా చదవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ 5 కారణాలు మనం బిబ్లియాలజీ చదవడానికి ప్రధానమైనటువంటి కారణాలు. మొదటిది వ్యక్తిగత కారణం, రెండవది అపాలజెటిక్ రీజన్, అంటే క్రైస్తవ విశ్వాసాన్ని రూఢిపరిచేటటువంటి సబ్జెక్ట్ని అపాలజెటిక్స్ అని అంటారు. సో సైతాన్ నిరంతరం దేవుని వాక్యం మీద దాడి చేస్తూ ఉన్నాడు. దాడి పరిచే క్రమంలో మన విశ్వాసానికి మూలమైనటువంటి దేవుని వాక్యాన్ని గురించినటువంటి అవగాహన తప్పనిసరిగా మనకి ఉండాలి. ఆ తర్వాత మూడవది బిబ్లికల్ రీజన్, బైబిల్ పరమైనటువంటి కారణం. నాలుగవది థియలాజికల్ రీజన్, వేదాంతపరమైనటువంటి కారణం. ఐదవది మతపరమైనటువంటి కారణం. ఈ 5 కారణాలను బట్టి ప్రతి వ్యక్తి కూడా బైబిల్ని గురించినటువంటి అధ్యయనం తప్పనిసరిగా చేయవలసినటువంటి అవసరత ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో స్టడీయింగ్ బైబిల్ శాస్త్రాన్ని చదవడం, స్టడీయింగ్ బిబ్లియాలజీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అస్. ఎందుకంటే మనం చదివే ప్రతి వేదాంతానికి కూడా బైబిల్ అనేది ఒక ప్రధానమైనటువంటి కారణంగా ఉంది. కాబట్టి బైబిల్ శాస్త్రాన్ని గురించి సరి అయినటువంటి అవగాహన విధానాన్ని మనం కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఈ పరిచయంతో మనం బిబ్లియాలజీ అనేటటువంటి ఈ సబ్జెక్టులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బైబిల్ అనేది ఇట్స్ ఇంగ్లీష్ వర్డ్, ఒక ఆంగ్ల పదం, ఇంగ్లీష్లో చెప్పబడినటువంటి మాట. ఈ బైబిల్ అనేటటువంటి మాట బిబ్లోస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. బిబ్లోస్ అనేటటువంటి గ్రీక్ పదం నుండి పుట్టింది. బిబ్లోస్ అనేటటువంటి మాటకి మొట్టమొదటి అర్థం ఏంటంటే
పపైరస్, బెరడు అనేటటువంటి వాటి మీద వ్రాయబడినటువంటి వ్రాతపూర్వక పత్రం 11వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 11వ శతాబ్దంలో ఈజిప్ట్లో, ఐగుప్తు ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పపైరస్ అనేటటువంటి దాన్ని, అదొక మొక్క అన్నమాట, ఈ మొక్క యొక్క బెరడు మీద వ్రాయడానికి దాన్ని ఉపయోగించేటటువంటి వారు. ఆ యొక్క మెటీరియల్ని, బెరడు అనేటటువంటి దాన్ని, పపైరస్ అనేటటువంటి దాన్ని వ్రాయడానికి ఉపయోగించారు. సో బిబ్లోస్ అనేటటువంటి మాటకి మొట్టమొదటి అర్థం ఏంటంటే బెరడు మీద వ్రాతపూర్వకంగా ఉన్నటువంటి పత్రము అనేది ప్రధానమైనటువంటి అర్థం అన్నమాట. బెరడు మీద, ఒక చెట్టు యొక్క బెరడు మీద వ్రాతపూర్వకంగా ఉన్నటువంటి పత్రం అనేటటువంటి అర్థం. ఎ రిటన్ డాక్యుమెంట్ ఆన్ ద పెపైరస్ అనేటటువంటి మాట. ఆదిమ సంఘంలో మొట్టమొదటిసారిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి టా బిబ్లియా అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది క్రీస్తకం 150వ సంవత్సరంలో. ఈ విషయాన్ని క్లెమెంత్ అనేటటువంటి ఒక చర్చ్ ఫాదర్ ప్రస్తావించడం జరిగిందన్నమాట. సంఘపితరుల్లో 4 రకాలైనటువంటి గుంపులు ఉన్నారు. సంఘపితరుల్లో 4 రకాలైనటువంటి గుంపులు ఉన్నారు. ఈ 4 రకాలైన గుంపుల్లో ఒక గుంపు ఎవరయ్యా అంటే అపోస్తలిక తండ్రులు అన్నారు. అపోస్తలిక తండ్రులు అంటే ఏంటి అంటే అపోస్తలులతో క్లోజ్ అసోసియేషన్లో ఉన్నటువంటి వారు, సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అన్నమాట. కొంతమంది అంటే అపోస్తలుల తర్వాత సంఘానికి అంతటి విశేషమైనటువంటి పరిచర్య, అపోస్తలులు ఏ విధమైనటువంటి కేర్ తీసుకున్నారో చర్చ్ పట్ల, అలాంటి కేర్ని తీసుకొని పరిచర్య అందించినటువంటి వ్యక్తులు అపోస్తలిక తండ్రులు. ఈ అపోస్తలిక తండ్రుల్లో ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే క్లెమెంత్ అనేటటువంటి వ్యక్తి అన్నమాట. ఈ క్లెమెంత్ అనేటటువంటి వ్యక్తి ఈ విషయాన్ని గురించినటువంటి ప్రస్తావన చేశాడు. టా బిబ్లియా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పదాలన్నిటికీ కూడా, అదే గ్రంథాలన్నిటికీ కూడా ఈ టా బిబ్లియా అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగిందని ప్రస్తావించడం చేయటం జరిగిందనమాట. సో ఇక్కడ బైబిల్ అనేటటువంటి పదానికి మనం అర్థం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది బిబ్లోస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. బిబ్లోస్ అనే మాటకు అర్థం పపైరస్ అనే బెరడు మీద వ్రాతపూర్వకంగా ఉన్నటువంటి పత్రం అనేది ప్రధానమైనటువంటి అర్థం. నాటి దినాల్లో దేవుని వాక్యాన్ని వ్రాయడం కొరకై వివిధ రకాలైనటువంటి మెటీరియల్స్ అనేవి ఉపయోగించడం జరిగింది. సో బైబిల్లో ఉన్నటువంటి వ్రాతపూర్వకంగా ఉన్నటువంటి దేవుని వాక్యానికి టా బిబ్లియా అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి గ్రంథానికి ఈ పదాన్ని ఉపయోగించారు కనుక బిబ్లియోస్ లేదా బిబ్లియా అనే పదానికి అర్థం ఏంటంటే గ్రంథముల సమాహారం అని అర్థం. ఓకేనండి, గ్రంథముల సమాహారం. చాలా రకాలైన పదాలు ఉన్నాయి. బైబిల్ అని అంటారు, లేఖనాలు అంటారు, నిబంధన అని అంటారు. ఇలా చాలా రకాలైనటువంటి పదాలు అనేవి మనకి వాక్యాన్ని ఏమంటారు వివరిస్తూ లేదా వాక్యానికి ఉదహరిస్తూ తెలియపరిచినటువంటి మాటలు అనేవి మనకి కనబడతా ఉంటాయి. ఈ బైబిల్ అనేది ఏ విధంగా వచ్చిందనేది మనం ఒక 2 ప్రధానమైనటువంటి విషయాలు ఈరోజు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. 2 ప్రధానమైన విషయాలు మీరు బుక్లో చూసుకోండి. నేను రాయాల్సినటువంటి అవసరం లేదు. అవసరం ఉంటే కనుక ఏదైనా రాసేటటువంటి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మీ అందరి చేతిలో 5వ పుస్తకం ఉంది కాబట్టి చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిగా బిబ్లియాలజీ గురించి మనం చదివేటప్పుడు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే దేవుని వాక్యం అని పిలువబడుతున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథం మన చేతిలోనికి ఏ విధంగా వచ్చింది? దేవుని వాక్యం అని పిలువబడుతున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథం మన చేతిలోనికి ఏ విధంగా వచ్చింది? కొంచెం మీకు సహాయకరంగా ఉండటం కొరకై ఇంకొక సజెషన్ చెప్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ పుస్తకం తీయండి. ఇప్పుడు మీరు పుస్తకాలన్నీ షెల్ఫ్లో పెట్టుకుంటే కుదరదు. ఓకే, ఓపెన్ చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ పుస్తకం తీయండి. 2వ పుస్తకం పరిచయాన్ని గురించి మీరు చదివేటప్పుడు దేవుని వాక్యం అని పిలువబడుతున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈరోజు మన చేతిలోనికి ఏ విధంగా వచ్చింది అని ఒక టాపిక్ ఉంటుంది. దాని గురించి అన్న సుబ్బారావు గారు చాలా క్లియర్గా ఇంట్రొడక్షన్ క్లాసులో వివరించడం అనేది జరిగింది. ఒకసారి రెఫర్ చేసుకోండి. సో అడగాల్సినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే దేవుని వాక్యం అనేది మనకి ఏ విధంగా వచ్చింది? దేవుని వాక్యం మనకి 2 రకాలుగా వచ్చింది. ఓకే, 2 రకాలు. ఒకటి ప్రత్యక్షత,
రెవల్యూషన్. రెండవది ప్రేరేపణ. ఇన్స్పిరేషన్. దేవుడు తన వాక్యాన్ని మనకి రెండు రకాలుగా అనుగ్రహించాడు. ఒకటి ప్రత్యక్షత ద్వారా, రెండు ప్రేరేపణ ద్వారా దేవుడు తన వాక్యాన్ని అనుగ్రహించాడు. ఈరోజు ఈ రెండు విషయాలు చూద్దాం. నెక్స్ట్ క్లాస్లోకి వచ్చిన తర్వాత మిగిలినటువంటి విషయాలు మనం స్టడీ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలా చెప్తాను, గాడ్ రివీల్డ్ అండ్ గాడ్ ఇన్స్పైర్డ్. సింపుల్గా చెప్పుకోవాలి అంటే కనుక దేవుడు ప్రత్యక్షపరిచాడు, దేవుడు ప్రేరేపించగా మనుషులు దేవుని వాక్యాన్ని వ్రాశారు. ఓకే, దేవుడు ప్రత్యక్షపరచగా, దేవుడు ప్రేరేపించగా మనుషులు దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలో ఉండి దేవుని వాక్యాన్ని నమోదు చేయడం అనేది జరిగింది, గ్రంథస్థం చేయడం అనేది జరిగింది. ప్రత్యక్షత గురించి ఆలోచన చేద్దాం. రెవల్యూషన్. హెబ్రీ భాషలో ప్రత్యక్షత అనే మాటకి గల అనే పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఈ గల అనే మాటకు అర్థం ఏంటంటే తెర తీయుట, ముసుగు తొలగించుట, వెలికి తీయుట, బయలుపరచుట అనే అర్థాలు ఉన్నాయి. గల అనే మాటకి 4 రకాలైన అర్థాలు. 1 తెర తీయుట, 2 వెలికి తీయుట, 3 బయలుపరచుట, 4వది ముసుగు తొలగించటం. ఈ 4 రకాలైనటువంటి అర్థాలు మనకి కనబడతా ఉంటాయి. అర్థం కావడానికి ఇలా చెప్తాను. పూర్వపు దినాల్లో నాటకాలు వేసే దినాల్లో ఆ నాటక పాత్రధారులందరూ కూడా, ఒక పర్టికులర్ నాటకం ఉందనుకోండి, ఆ నాటక పాత్రధారులందరూ కూడా లోపల, సపోజ్ అది వేదిక అనుకోండి, డయాస్ అనుకోండి, ఆ వేదిక మీద రెడీ అవుతూ ఉంటారనమాట. ఒక తెర అనేది ఉంటుంది. అంత సెటప్ అయిన తర్వాత, సెటరైట్ అయిన తర్వాత ఆ తెర తీయగానే లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఏ పాత్ర వేస్తున్నారు అనేది ఎదురు కూర్చున్నటువంటి ఆడియన్స్ అందరికీ కూడా బయలుపడటం అనేది జరుగుతుంది, తెలియపరచబడటం అనేది జరుగుతుంది. అంతవరకు తెలియదు ఎవరున్నారు లోపల, ఏం నాటకం వేయబోతున్నారు, ఏ పాత్ర వేయబోతున్నారు అనేటటువంటిది ఎవరికి కూడా తెలియదు. ఒకసారి ఆ తెర తీసి లోపల వారు వేస్తున్నటువంటి ఆ నాటిక ఏదైతే ఉందో ఆ నాటిక వేస్తున్నటువంటి సమయం మందు లోపల ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయలుపరచడం అనేది జరిగింది. సింపుల్గా తెర తొలగించడం అంటే అర్థం అది అన్నమాట. తెర తొలగించడం అనే మాటకు అర్థం అది. మీకు సినిమా థియేటర్లకు వెళ్ళినటువంటి అనుభవం ఉండుంటే కనుక, అంటే నేను వెళ్ళే కాబట్టి చెప్తున్నా, సినిమా థియేటర్లకు వెళ్ళినటువంటి అనుభవం ఉండుంటే కనుక మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కొన్ని థియేటర్స్లో తెర అనేది ఉంటుంది అన్నమాట. ఆ వెండి తెరని ముసుకేసేటటువంటి ఒక కర్టెన్ అనేది ఉంటుంది అన్నమాట. అంత సెటప్ అయిపోయింది అనుకున్న తర్వాత మూవీ టైం అయ్యి, మ్యాట్నియో మార్నింగ్ షో ఏదో ఒకటి టైం అయింది అనుకున్న తర్వాత ఓ బెల్ రింగ్ అవగానే వెంటనే నెమ్మదిగా ఆ తెర అనేది పైకి వెళ్ళటమో, సైడ్కి వెళ్ళటమో, లేకపోతే 2 మధ్యలోకి ఇడిపోవటమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అనమాట. తీగానే అర్థం ఏంటి అని అంటే మూవీ అనేది వేయడానికి రెడీగా ఉన్నారు. సో తెర తీయటం అనే మాటను మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. హెబ్రీ భాషలో ప్రత్యక్షత అనే మాటకి గల అనే పదాన్ని ఉపయోగించినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే మరుగై ఉన్నటువంటి దాన్ని బయలుపరచడం కొరకై తెర తీయటం అనేది జరిగింది. అర్థమైంది కదా? మరుగై ఉన్న దాన్ని లేదా రహస్యంగా ఉన్నటువంటి దాన్ని బయలుపరచడం కొరకై ముసుగు అనేది తొలగించబడింది, తెర అనేది తొలగించబడింది. అది ప్రధానమైనటువంటి అర్థం అన్నమాట. గ్రీక్ భాషలో అపోకలుప్టో అనే పదాన్ని వాడారు. అపోకలుప్టో అనే పదాన్ని వాడారు. దీనికి కూడా అర్థం ఏంటంటే వెలుగు తీయుట, బహిర్గతం చేయుట, బయలుపరచుట, తెర తీయుట అనేటటువంటి అర్థాలు ఉన్నాయన్నమాట. ఓకే, తర్వాత గ్రీకులోనే ఇంకో పదం ఉపయోగించారు, ఫనిరావో అనే పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఈ ఫనిరావో అనే పదానికి అర్థం ఏంటంటే ప్రదర్శించుట. ప్రదర్శిస్తూ ఉండగా మనకి విషయాలు అనేవి ఏమవుతాయి, బోధపడతా ఉంటాయి అన్నమాట. తెలియపరచడం, మరొక మాటలో చెప్పాలి అంటే కనుక తెలియని దాన్ని తెలియపరచడం, మరుగై ఉన్నటువంటి దాన్ని చూపించడం. సో ఈ 3 పదాలు ఒక దగ్గర పెట్టి మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక
ప్రత్యక్షత అనే మాటకు అర్థం ఏంటంటే ఇదివరకు తెలియనటువంటి దాన్ని మనకి అర్థమయ్యేటటువంటి రీతిలో తెలియడం కొరకై, బయలుపరచడం కొరకై వేసి ఉన్నటువంటి ముసుగును లేదా తెరను తొలగించటం అనే ప్రక్రియను ఏమని పిలిచారంటే రెవల్యూషన్ అని అన్నారు, ప్రత్యక్షత అని అన్నారు. ఓకే, ప్రత్యక్షత యొక్క అర్థాన్ని చూసాం. ఇప్పుడు ప్రత్యక్షత అనే మాటకి నిర్వచనాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రత్యక్షత అనే మాటకి అర్థం అని అంటే, మానవుడు దేవునితో సరి అయినటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అంటే, ఆ సరి అయినటువంటి సంబంధం కలిగి ఉండడం కొరకై ఆ దేవుని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఎవరైనా ఒకరితో మనం స్నేహం చేయాలని ప్రయత్నం చేసామనుకోండి, గుడ్డిగా స్నేహం చేయం కదా, వాళ్ళ గురించి తప్పనిసరిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది. మానవుడు దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి అని అంటే, జాగ్రత్తగా వినండి, మానవుడు దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి అని అంటే ఆ దేవుని గురించి తెలియడం అనేది తప్పనిసరి. కానీ ఆ దేవుని గురించి తనంతటా తాను ఏమైనా తెలుసుకోగలడా? స్వచ్ఛందంగా ఏమీ తెలుసుకోలేనటువంటి వాడై ఉన్నాడు. అన్లెస్ అండ్ అంటిల్ గాడ్ రివీల్స్. దేవుడు ప్రత్యక్షపరచకపోతే, దేవుడు తెలియపరచకపోతే తనంతట తానుగా మనిషి దేవుని గురించి సరి అయినటువంటి అవగాహన కలిగి ఉండలేడు. కనుక తన నిస్సహాయ స్థితిని చూసినటువంటి దేవుడు ఏం చేశాడంటే మానవునికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కారణం, మనిషికి తనను తాను పూర్తిగా అర్థం కావాలి, ఆ తర్వాత మనిషి తనతో పూర్తి సహవాసంలో ఉండాలి అనేటటువంటి కారణాన్ని బట్టి. సో ఈ మాటలన్నీ కూడా కలిపి ఒక దగ్గర పెట్టినట్లయితే ఇలాంటి అర్థం వస్తుంది. మానవుడు దేవునితో సరి అయినటువంటి సంబంధాన్ని కలిగి ఉండడం కొరకై దేవుణ్ణి తనంతట తానే తెలుసుకోలేక ఉన్నను నేర్చుకొనవలసినటువంటి వాడై ఉన్నందున మానవునికి తనంతట తానుగా దేవుడు తెలియపరుచుకున్నటువంటి విషయమే దైవ ప్రత్యక్షత. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? సారాంశం అర్థమైందా? నిర్వచనాన్ని మనం ఎగ్జాక్ట్గా ఉన్నట్లు పెట్టలేకపోయినా సారాంశం అర్థమైంది కదా. మానవుడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుని వాంఛ. ఓకేనండి, అది మొదటి విషయం. రెండవది, ఆ దేవుని గురించి సత్సంబంధం కలిగి ఉండాలి అని అంటే దేవుని గురించి తెలియాలి. మానవుడు తనంతట తానుగా తెలుసుకోగలడా? తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవునికి దేవుని గురించి నేర్చుకోవలసినటువంటి వాడై ఉన్నందున దేవుడు తనకు తానుగా మరుగైనటువంటి అనేక విషయాలను ఏం చేశాడంటే బయలుపరిచాడు. దీన్నే దైవ ప్రత్యక్షత అని అన్నారు. దీన్ని ఇలా మనం విడగొట్టి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక, నెంబర్ 1, మానవుడు దేవుణ్ణి వెదకలేడు. రోమపత్రిక 3:11 మనకి ఏం తెలియజేస్తుందంటే, దేవుణ్ణి వెదకువాడు ఎవడు లేడు అని దేవుని వాక్యంలో రాయబడింది. మానవుడు దేవుణ్ణి వెదకలేడు కూడా. దేవుడే చొరవ చూపి మానవుడు వెదకలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కారణాన్ని బట్టి దేవుడే చొరవ చూపి ఏం చేశాడంటే తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. తన గురించి తాను మానవునికి తెలియపరిచాడు. మానవునికి దేవుని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఎలా తెలుసుకోగలడు? తనంతట తానుగా తెలుసుకోలేడు, దేవుడు సహాయం చేస్తే తప్ప. కనుక దేవుడు తనను గురించి తెలుసుకోవడం కొరకై మానవుడికి ఏం చేశాడంటే సహాయం చేశాడు. మరుగై ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడు బయలుపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతాం. దీన్ని ఏమని పిలిచారంటే ప్రత్యక్షత అని అన్నారు. తెలియబడినది ఏదైనా సరే, ఇప్పటివరకు మనం దేవుని గురించి ఏమైనా తెలుసుకుని ఉంటే, తెలియబడింది ఏదైనా సరే అది దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని తెలుసుకున్నామే తప్ప ఇక వేరే ఏ కారణం కూడా లేదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒకవేళ మన పితరులైనటువంటి వారు ఓరల్గా మనకి ఏదైనా చెప్తుంటే, నోటి సాంప్రదాయం అంటారు, నోటి సాంప్రదాయం ద్వారా ఏదైనా చెప్పుంటే వాళ్ళు కూడా దేన్ని ఆధారంగా చేసుకొని చెప్పారు? వాక్యాన్ని ఆధారంగా చేసుకొని తెలియపరిచారు. కాబట్టి ప్రత్యక్షత అనే మాటకు అర్థం ఏంటంటే
మానవుడు దేవునితో సరి అయినటువంటి సంబంధాన్ని కలిగి ఉండటం కొరకై దేవుని తెలుసుకోవాలి. తనంతట తానుగా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో దేవుడే మానవునికి సహాయం చేయడం కొరకై మానవుడు అడగకపోయినా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దీన్నే రెవల్యూషన్ అని అంటారు. దీన్నే రెవల్యూషన్ అని అంటారు. 2 రకాలైన ప్రత్యక్షతలు ఇచ్చాడు మనిషికి దేవుడు. 2 రకాలైన ప్రత్యక్షతలు. ఒకటి సాధారణ ప్రత్యక్షత అన్నారు. సాధారణ ప్రత్యక్షత. సాధారణ ప్రత్యక్షత అనేది అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ప్రత్యక్షత. వాటిని నిర్వచన రూపంలో చెప్పుకోవాలి అంటే కనుక ఇలా చెప్పుకోవచ్చు. మనుషులందరికీ అన్ని సమయాల్లో అన్ని స్థలాల్లో అందుబాటులో ఉండేటటువంటిది సాధారణమైనటువంటి ప్రత్యక్షత. అందరికీ అన్ని స్థలాల్లో అన్ని సమయాల్లో అందుబాటులో ఉండేటటువంటిది సాధారణమైనటువంటి ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత దేవుడు ఎక్కడ బయలుపరిచాడు? నెంబర్ 1, సృష్టిలో తన గురించి తాను దేవుడు మనిషికి బయలుపరిచాడు. ఈ లోకాన్ని అంతటినీ కూడా దేవుడు సృజించాడు. చాలా వచనాలు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాయి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును కలిగి ఉన్నది. భూమి మీద ప్రతీదీ కూడా దేవుని చేత సృజింపబడింది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సారాంశం. దేవుని యొక్క నిత్యశక్తి అనేది దేనిలో బయలుపరచబడింది అని అంటే కలగ చేయబడినటువంటి సృష్టిలో బయలుపరచబడింది. మీరు థియాలజీ ప్రాపర్లో దేవుని ఉనికిని గురించి అనేకమైన విషయాలు చదువుకుంటారు. గాడ్స్ ఎగ్జిస్టెన్స్ గురించి, దేవుడు ఉనికిలో ఉన్నాడు అనే విషయాన్ని గురించి కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి చదువుతారనమాట. థామస్ అక్వినాస్ అనేటటువంటి ఒక వ్యక్తి కొన్ని ఫిలసాఫికల్ ఆర్గ్యుమెంట్స్ చెప్పాడు. దేవుని ఉనికిని గురించి రుజువుపరిచేటటువంటి కొన్ని విషయాల గురించి తెలియపరిచాడు. వాటిలో ఒకటేంటి అని అంటే ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే ఇంకోటి టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఇంకోటి చాలా ఒక 4 ఆర్గ్యుమెంట్స్ చెప్పాడు. వాటిలో ఒకటి గురించి నేను కొంచెం మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అంటే పేర్లు జ్ఞాపకం లేవు అని చెప్తారు మీకు. వాటిలో ఒకటి ఏంటంటే టెలిలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఎవ్రీ డిజైన్ హ్యాజ్ ఎ డిజైనర్. ప్రతి డిజైన్ వెనుక ఒక డిజైనర్ ఉన్నాడు అనేది వాదన అన్నమాట. అర్థమైందండి? అవి ఫిలసాఫికల్ ఆర్గ్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ షర్ట్ ఉందనుకోండి, క్లాత్ తెచ్చి బీరువాలో పెట్టేస్తే షర్ట్ అయిపోయిద్దా? అవ్వదు. దీని వెనుక ఒక టైలర్ ఉన్నాడు. కొంతమంది ఏమని చెబుతూ ఉంటారంటే సమస్తానికి దేవుడే ఆధారభూతుడై ఉన్నాడు అని అంటే చెవులో పూలు ఉన్నటువంటి వాళ్ళకి చెప్పి మాట అని అంటూ ఉంటారు. అంటే ప్రతి అందమైనటువంటి సృష్టి వెనుక దేవుడు ఉన్నాడంటే కొందరు నమ్మరు. దాని అంతటా అదే కలిగింది అని నమ్ముతారు. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరికి చెప్పినట్టు గుర్తుంది, అయినా సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసింది. 2 ఓల్వో బస్సులు ఎదురెదురుగా వచ్చి గుద్దుకుని అందులో నుండి 10 అందమైనటువంటి BMW కార్లు బయటకు వచ్చినాయి అంటే నమ్మడానికి ఎవరైనా రెడీగా ఉంటారా? చెప్పాలి. నమ్మడానికి ఎవరైనా రెడీగా ఉంటారా? నమ్మరు. కామన్ సెన్స్ ఒప్పుకోదు అసలు. చాలా కష్టమైనటువంటి విషయం. ఒక యాక్సిడెంట్ జరిగితే అందులో నుండి అందమైనటువంటి కార్లు రావడం అనేది ఎంత భయంకరమైనటువంటి అబద్ధమో, ఈ సృష్టి అంతా కూడా బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం అనేటటువంటి థియరీ ద్వారా, బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పేది ఏంటంటే విస్ఫోటనం ద్వారా సృష్టి అంతా కలిగింది, ప్రేలుడు ద్వారా విస్ఫోటనం ద్వారా సృష్టి అంతా కూడా కలిగిందని చెప్పి ఇంత అందమైనటువంటి సృష్టి. లాస్ట్ మంత్లో మేము కర్నూలు వెళ్ళాం, మా ఫ్యామిలీతో వెళ్ళాను అనమాట. పోయిన నెలలో, జూన్ నెలలో కర్నూలు వెళ్ళినప్పుడు ఒక గార్డెన్ దగ్గరికి వెళ్ళాం. ఆ గార్డెన్ పేరు ఏంటంటే రాక్ గార్డెన్. మీరు గూగుల్లోకి వెళ్ళిన రాక్ గార్డెన్ ఇన్ కర్నూలు అని కొడితే అసలు ఎంత అందమైనటువంటి బ్యూటిఫుల్ పిక్చర్స్ మీకు కనపడతాయి అంటే ఎవరో ఆ రాళ్ళు పేర్చినట్లుగా చాలా అద్భుతమైనటువంటి రీతిలో కనబడతా ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నా నోట్లో నుంచి ఒక పాడు, ఎటు చూసిన సృష్టి అందమే నీ చేతి నైపుణ్యమే. ఎటు చూసినా సృష్టి అందం. కన్ను చూపు మేరలో చూస్తూ ఉన్నటువంటి సమయం అందు అసలు బిగ్ బ్యాంగ్ థియరీకి ఇది ఎలా సాధ్యమైంది అనే డౌట్ రాకుండా మాందన్నమాట. దేవుడు సృష్టిని అంతటినీ కూడా కలగజేశాడు.
ప్రతి డిజైన్ వెనుక ఒక డిజైనర్ ఉన్నట్టు ఈ అందమైనటువంటి సృష్టి వెనుక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన నిత్యశక్తి ఏం చేయబడుతుంది? బయలుపరచబడుతుంది. ఆయన అనంతుడు అనే విషయం ఏం చేయబడుతుంది? ప్రత్యక్షపరచబడుతుంది. సో దేవుడు తన సాధారణమైనటువంటి ప్రత్యక్షత సృష్టిలో దేవుడు ఉంచాడనమాట. సృష్టిని చూస్తూ ఉండగా మనకు అర్థం కావాలి, దేర్ ఈజ్ ఎ క్రియేటర్ బిహైండ్. ఈ సృష్టి వెనక ఒక అద్భుతమైనటువంటి సృష్టికర్త ఉన్నాడు అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. రెండవది, మానవునిలో దేవుడు తన సాధారణ ప్రత్యక్షతను ఉంచాడు. చెడు మంచి, ఏది చెడో ఏది మంచో వివేచించగలిగినటువంటి పరిస్థితి ప్రతి మానవుడు కూడా కలిగి ఉన్నాడు కదండి. తనలో ప్రతి వ్యక్తి కూడా మంచి చెడు అనేటటువంటి అవగాహనను గూర్చి ఆలోచన కలిగినటువంటి వాడై ఉన్నాడు. మనసాక్షి వాడు చేసినటువంటి ప్రతి తప్పిదం విషయమై ఏం చేస్తూ ఉంటుందంటే మనిషిని గద్దిస్తూ ఉంటుంది అన్నమాట. తప్పు చేసావు, ఇలా చేయకుండా ఉండాల్సింది అని ప్రతి వ్యక్తి యొక్క మనసాక్షి వాడిని ఏం చేస్తూ ఉంటుందంటే గద్దిస్తూ ఉంటుంది. దావీదు ఒక కీర్తన అంటాడు, నా పాపమును గూర్చి నేను విచారపడుచున్నాను అంటాడు. అంటే తాను చేసినటువంటి పాపాన్ని గురించి తప్పిదాన్ని గురించి బాధపడుతున్నాడంట, విచారపడుతున్నాడు. ఎందుకని? తన అంతరంగం తనను ఏం చేస్తూ ఉందంటే నొప్పిస్తూ ఉంది చేసినటువంటి పనిని బట్టి. కనుక మానవుడు తన జీవితంలో తప్పనిసరిగా మంచి చెడ్లను గూర్చినటువంటి అవగాహన కలిగి ఉన్నాడు అని అంటే అది దేవుడు సాధారణమైనటువంటి ప్రత్యక్షత మనిషికి అనుగ్రహించడం ద్వారా కలిగిందనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో మానవుల్లో తన సహజమైన ప్రత్యక్షతను ఉంచాడు. తర్వాత ఇంకా ఎక్కడుంచాడు అని అంటే మానవ ప్రభుత్వ సంరక్షణలో దేవుడు తన సాధారణమైనటువంటి ప్రత్యక్షతను ఉంచాడు. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం మీరు చదివితే లుస్త్రా అనే ప్రాంతంలో పౌలు భక్తుడు సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయమందు దేవుడు మనిషికి అవసరమైన ప్రతి ఈవిని ఏ విధంగా దయచేస్తున్నాడో చాలా అద్భుతమైనటువంటి రీతిలో తెలియపరుస్తూ వచ్చాడు. ఫలవంతములైనటువంటి ఋతువులను ఆయన దయచేస్తున్నాడని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశాడు. డీయిజం అనేటటువంటి ఒక థియరీ ఉంది. డీయిజం అంటే ఏంటంటే దేవుడు ఈ సృష్టిని కలగజేశాడు, మీ చావు మీరు చావండి వదిలేశాడు అనేది ఆ సిద్ధాంతం ప్రతిపాదించేటటువంటి విషయం అన్నమాట. దేవుడు సృష్టిని కలగజేసి వదిలేయలేదు. ఈ సృష్టి తన మనుగడ సాగించడం కొరకై లేదా సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా వారి యొక్క మనుగడ సాగించడం కొరకై దేవుడు మనుషులను సంరక్షించేటటువంటి విషయంలో ఎప్పుడూ కూడా ముందున్నాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం అనేది మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆయన నీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, ఫలవంతములైనటువంటి ఋతువులను దయచేస్తూ ఉన్నాడు, పంటలను ఇస్తున్నాడు, తినడానికి ఆహారం ఇస్తున్నాడు. ఈ జీవన మనుగడకు అవసరమైనటువంటి ప్రతి దానిని కూడా దేవుడు మనిషికి అనుగ్రహిస్తున్నాడు. సో ఈ సాధారణ ప్రత్యక్షత ఎక్కడ మనకి తెలియజేయబడుతుంది అని అంటే మానవ దైవిక పోషణ సంరక్షణ అనేటటువంటి విషయంలో, గాడ్స్ ప్రావిడెన్స్ అనేటటువంటి విషయంలో మరి ప్రత్యక్షపరచబడతా ఉంది. సో మొదటి మాట మనం దైవ ప్రత్యక్షతను గురించి నేర్చుకునేటప్పుడు జనరల్ రెవల్యూషన్ అని అంటారు. సాధారణమైనటువంటి ప్రత్యక్షత ఎక్కడెక్కడ ఇచ్చాడు? సృష్టిలో తన ప్రత్యక్షతను గురించి ఇచ్చాడు, మానవుల్లో తన ప్రత్యక్షతను గురించి చెప్పాడు. అలాగే ఆయన పోషించేటటువంటి విషయంలో గాడ్స్ ప్రావిడెన్స్లో తన ప్రత్యక్షతను గురించి తెలియజేశాడు. సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే సృష్టిని చూస్తున్నప్పుడు మనిషిని దేవుడి గురించి సృష్టికర్తను గురించి ఆలోచించాలి. మనిషిలో ఉన్నటువంటి మంచి చెడ్లను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ మంచి చెడ్లను గురించి ఆలోచించేటటువంటి నియమాన్ని ఎవరు పెట్టారు? దేర్ ఈజ్ ఎ లా గివర్ బిహైండ్ ఎవ్రీ లా అని అంటారు. అంటే ప్రతి ధర్మం వెనుక ఒక ధర్మదాత ఉన్నాడు, ధర్మశాస్త్ర ప్రదాత ఉన్నాడనేటటువంటి విషయం అర్థం కావాలి. దైవిక పోషక ప్రభుత్వ సంరక్షణలో కూడా దేవుడు తన ప్రత్యక్షతను ఉంచాడు. అంటే ఈ భూమి మీద మన జీవన మనుగడకు అవసరమైన ప్రతి దానిని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు దాని వెనుక ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మరి ఇప్పుడు భూమికి వర్షాలు అనేవి చాలా అవసరం. వర్షాకాలం చాలా కాలంగా రైతులని వాళ్ళు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వర్షాలు పడటం ఇప్పుడు ఎలా ఉందంటే ఈ 2 నెలల కాలంలో లేదా జూన్ నెల కాలంలో మనం జరిగినటువంటి పరిస్థితిని, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని చూస్తుంటే మొబులు పడుతున్నాయి కానీ వానలు రావట్లేదు కదండి. చాలా ఆశతో కొంతమంది విత్తనాలు పెట్టి ఎదురు చూసేటటువంటి వారుగా ఉన్నారు. వర్షం అనేది ఎలా అనుగ్రహింపబడుతుంది? అన్లెస్ అండ్ అంటిల్ గాడ్ గివ్స్.
దేవుడు అనుగ్రహించకపోతే కనుక ఎలా కదా. ఆ మధ్యకాలంలో మేఘమదనం అనే ఒక కార్యక్రమం పెట్టారు. మేఘమదనం అనే కార్యక్రమం పెట్టి ఆ మేఘాల మీద ఏదో రసాయనాలు అవి ఇవి జల్లి వాటిని ఏమంటారు టెంపరీగా అంటే ఏమంటారు ఆమ్ల వర్షాలు కురిపిద్దామని ప్రయత్నం చేసి హెలికాప్టర్లు పంపిస్తే ఆడకు పోయాలకు మేఘాలు జరిగింది. అదే ఆ మధ్యకాలంలో ఈ ప్రోగ్రాం పెట్టినటువంటి ఈరోజైనా అనుకుంటా ఆయన బర్త్డే, ఎవరు సీఎం గారు, ఫార్మర్ సీఎం గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రోగ్రాం పెట్టి మేఘమదనం చేద్దామని చెప్పి హెలికాప్టర్లు పంపిస్తే అలా ఆడకు పోయేసరికి ఆ మేఘాలు ఎటో పోయింది. 149వ కీర్తనలో చాలా స్పష్టంగా రాయబడింది, ఆయన ఆకాశములను మేఘములతో కప్పి భూమికి వర్షమును సిద్ధపరిచేటటువంటి వాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. సో వర్షింపజేసేవాడు ఆయన. కనుక ఆయన మానవుని యొక్క జీవన మనుగడకు అవసరమైన ప్రతి దాన్ని కూడా అనుగ్రహిస్తున్నప్పుడు ఎవ్రీవన్ మస్ట్ నో దట్ దేర్ ఈజ్ అ గాడ్ బిహైండ్ ఇట్. దేవుడు వెనుకున్నాడు అనే విషయం అర్థం కావాలి. దేవుడు ఈ కార్యాలన్నీ చేస్తున్నాడు అనేటటువంటి విషయం అర్థం కావాల్సినటువంటి అవసరత ఉన్నది. ఆయన సమస్తాన్ని మేలుకరంగా జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడు. సో తన సాధారణమైనటువంటి ప్రత్యక్షతను దేవుడు ఈ 3 విధాలుగా అనుగ్రహించాడు. 3 విధాలుగా అనుగ్రహించాడు. ఈ సాధారణ ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా సాధారణ ప్రత్యక్షత మనకి ఏమేమి బయలుపరుస్తుంది, ఏమేమి నేర్పిస్తుంది అని అంటే, నెంబర్ 1 దేవుని మహిమ ప్రత్యక్షపరచబడింది. దేవుని శక్తి రోమపత్రిక 1వ అధ్యాయం చదువుకున్న తర్వాత దేవుని ప్రత్యక్షత బయలుపరచబడింది. దేవుని స్వభావం అనేది బయలుపరచబడింది. దేవుని మంచితనం అనేది బయలుపరచబడింది. దేవుని జ్ఞానం అనేది బయలుపరచబడింది. దైవిక సంరక్షణ అనేది బయలుపరచబడింది. తన సాధారణమైన ప్రత్యక్షతలో అంటే దేవుడు వీటన్నిటినీ కూడా జరిగిస్తూ ఉండగా ఇన్నిటిని గురించి మనిషి ఆలోచన చేయాలి. ఇన్నిటిని గురించి మనిషి ఆలోచన చేయాలి. దేవుని మహిమను గురించి, దేవుని జ్ఞానాన్ని గురించి, దేవుని శక్తిని గురించి, దేవుని స్వభావాన్ని గురించి, దేవుని మంచితనాన్ని గురించి, వీటన్నిటిని గురించి మనిషి ఏం చేయాలంటే తప్పనిసరిగా ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉన్నది. సాధారణమైనటువంటి ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహించినప్పుడు దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడు మనిషి నుండి, ఏమి ఆయన ఆశించి తన ప్రత్యక్షతను ఈ రూపంలో అనుగ్రహించాడు అని అంటే, నెంబర్ 1 దేవుని కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడని మనిషి గుర్తుపట్టగలగాలి. తన కృప చేత దేవుడు ఇవన్నీ కూడా నాకు అనుగ్రహిస్తున్నాడని మనిషి తెలుసుకోవడం కొరకై సాధారణ ప్రత్యక్షత ఇచ్చాడు. రెండవది దేవుని ఉనికిని గురించి తెలుసుకోవడానికి దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు. వింటున్నారు కదండి, దేవుని ప్రత్యక్షత దేవుని ఉనికిని తెలియపరచడానికి. తర్వాత దేవుణ్ణి తృణీకరించే వారిని చట్టబద్ధంగా దేవుడు శిక్షిస్తాడని తెలియజేయడం కొరకై దేవుడు సాధారణ ప్రత్యక్షతను అనుగ్రహించాడు. రోమపత్రిక మీరు చదివితే 1వ అధ్యాయం మనిషి నిరత్తరుడై ఉన్నాడని వాక్యంలో రాయబడింది. ఇంకా ఆప్షన్ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన నిత్యశక్తి దేవత్వం అంతా కూడా ఆయన సృష్టిలో ఏం చేశాడు, బయలుపరిచాడు. సృజింపబడిన ప్రతి వస్తువులను గురించి మనిషి ఆలోచించడం వలన ఆయన నిత్యశక్తి దేవత్వం అనేది బయలుపరచబడుతూ ఉండగా మీరు నిరత్తరులై ఉన్నారు. మనిషి నిరత్తరుడై ఉన్నాడు. నో ఆప్షన్. నాకేం తెలియదు దేవుని గురించి అని చెప్పడానికి లేదు. ఎందుకనంటే తన గురించి ఏదైతే తెలియాలని దేవుడు అనుకున్నాడో దాన్ని తన ప్రత్యక్షతలు అనుగ్రహించి ఉండగా అందున సాధారణమైనటువంటి ప్రత్యక్షతలో దేవుడు కొన్ని విషయాలు తెలియపరిచాడు. కాబట్టి సో సత్యవంతుడైనటువంటి దేవుని గురించి తెలుసుకోవడం కొరకై మనిషే చొరవ తీసుకొని ఈ సృష్టిలో తన ప్రత్యక్షత ద్వారా అనేకమైనటువంటి విషయాలు తెలియజేశాడు. కాబట్టి ఇప్పుడు నాకు ఏ విధమైన ఆప్షన్ లేదు, నాకు తెలియదు దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు అని అనటానికి లేదు. వారు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి మహిమపరచలేదు, కానీ ఏం చేశారు, దేవుని మహిమను ఏం చేశారంట, చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమా రూపాలుగా మార్చారని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. మీకు అర్థం కావడానికి వచ్చిన ఉదాహరణ, నేను వారిని విడిపించుటకును నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి విడిపించేటటువంటి క్రమంలో దైవజనుడైన మోషేతో మాట్లాడుతూ దేవుడు పలికినటువంటి మాట ఇది. వారిని విడిపించుటకును నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. వారు ఐగుప్తులో భయంకరమైనటువంటి దాస్యత్వాన్ని అనుభవిస్తున్నారు, బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. యోసేపు ఎరగనటువంటి ఒక ఐగుప్తు రాజు ఫరోగా ఉన్నటువంటి సమయంలో లేదా ఒక రాజు ఏలుబడి చేస్తున్నటువంటి కాలంలో ఇశ్రాయేలులను కఠినంగా హింస పెట్టారు, బాధ పెట్టారు. వారి యొక్క మూలుగులను దేవుడు ఆలకించి వారిని విడిపించడానికి నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. అసలు ఆ మాటలు ఎంత బాగుంటాయో చూడండి.
దేవుడే దిగి వచ్చాడంట వారిని నడిపించడం కొరకు, విడిపించడం కొరకు. సరే, దిగి వచ్చిన తర్వాత మొత్తానికి దేవుడు అసంఖ్యాకమైనటువంటి అద్భుత కార్యాలు వారి జీవితాల్లో జరిగిస్తూ వచ్చాడు. గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఆయన యొక్క నిత్య శక్తి, దైవత్వం అంతా కూడా ఆయన అద్భుత కార్యాల్లో ఏం చేయబడింది? ప్రత్యక్షపరచబడింది. గట్టిగా మాట్లాడుకోవాలి అంటే కనుక నేను ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే ఒక మాట చెప్పడం కొరకే. 106వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఆ మాట కోసం ఇదంతా గుర్తు చేస్తున్నాను. సముద్రాన్ని పాయలుగా చీల్చాడు, ఆరిన నేలను వారిని నడిపించాడు, తినడానికి మన్నా ఇచ్చాడు, తాగడానికి నీరిచ్చాడు. ఇన్ని అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందడం కొరకై, వాక్యాన్ని పొందడం కొరకై, దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు పొందడం కొరకై దైవజనుడైనటువంటి మోషే సేనాయి పర్వతం మీదకి ఎక్కితే అహరోన్ని జనాలు ప్రేరేపించి ఒక దూడను తయారు చేసుకొని, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకును లేచిరి అని దేవుని వాక్యాలు రాయబడింది కదండి. 106వ కీర్తనలో ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ కీర్తనకారుడు అంటాడు, తమ మహిమాస్పదమును వారు గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చారంట. ఆరాధింపబడవలసింది ఎవరు? స్తుతింపబడవలసింది ఎవరు? స్తుతి మహిమ ఘనతకు పాత్రుడు ఎవరు? దేవుడు. ఏ దేవుడైతే వారిని విడిపించాడో, నడిపించాడో, ఇప్పుడు ఆ దేవుడు ఆరాధన పొందవలసిన అవసరత ఉండగా, స్తుతింపబడవలసినటువంటి అవసరత ఉండగా, వారంట తమ మహిమాస్పదమును గడ్డి మేసే ఎద్దు రూపమునకు మార్చారని దేవుని వాక్యంలో రాయబడింది. సో దేవుడు ఈ సృష్టిని కలగజేసి, ఈ సృష్టి యొక్క నిర్వహణ కొరకై, మనిషి యొక్క జీవన మనుగడ కొరకై ఆయన ప్రతి దానిని కూడా మనిషికి అనుగ్రహిస్తూ తన నిత్యశక్తి, దేవత్వం అంతా కూడా ఆయన కలుగజేసినటువంటి సృష్టిలో, ఆయన ఇచ్చినటువంటి నియమాల్లో, ఆయన ఇచ్చినటువంటి సంరక్షణ, పోషణలో ఆయన నిత్యశక్తి బయలుపరచబడి ఉండగా వారు దేవునిగా ఏం చేయలేదంట? ఆరాధించలేదు, దేవుని మహిమపరచలేదు. తమ మహిమాస్పదాన్ని ఆయన కింద అంటాడు, అదే ఆ రోమపత్రిక 1వ అధ్యాయంలో కిందకు వస్తే, యుగ యుగములకు ఆయన స్తుతింపబడవలసినటువంటి అర్హుడై ఉండగా, మహిమకు ఘనతకు పాత్రుడై ఉండగా, సృష్టికర్తకు బదులుగా వారు ఎవరిని ఆరాధిస్తున్నారంట? సృష్టిని ఆరాధిస్తున్నారు. కనుక చట్టబద్ధంగా దేవుడు శిక్షించడానికి సాధారణ ప్రత్యక్షత సరిపోతుంది. నాకు తెలియదు అంటానికి లేదు. ఈ అందమైన సృష్టి వెనుక ఒక సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. సృష్టికర్తను వదిలిపెట్టి మనిషి సృష్టిని పూజిస్తున్న కారణాన్ని బట్టి ఈ సాధారణ ప్రత్యక్షతను ఆధారంగా చేసుకొని ఆయన్ని తృణీకరించే ప్రతి వారిని ఆయన చట్టబద్ధంగా శిక్షించడానికి ఈ సాధారణ ప్రత్యక్షత అనేది ఇవ్వబడింది. తర్వాత దీన్ని అంగీకరించేవారికి, దేన్ని? సాధారణ ప్రత్యక్షత అంగీకరించేవారికి, సృష్టిలో, మానవునిలో, పోషక ప్రభుత్వ సంరక్షణలో సాధారణ ప్రత్యక్షత అనుగ్రహించాడు దేవుడని అంగీకరించే ప్రతి వారికి కూడా ప్రత్యేకమైన ప్రత్యక్షతను అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకు ఇవ్వబడింది. తర్వాత 5వది, ప్రతి నోరు కూడా తీర్పులో ముయ్యబట్టడం కొరకై సాధారణ ప్రత్యక్షత ఇవ్వబడింది. సో దేవుని ఎదుట తీర్పులో నిలబడినప్పుడు మాట్లాడటానికి ఆప్షన్లు ఏవి లేవు. ఏమన్నా చెప్పుకోవాల్సింది ఉందా అని అడిగేటటువంటి పరిస్థితులు ఏవీ లేవు. ఎందుకంటే చెప్పాల్సిందంతా ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు. దానికి విధేయత చూపించే విషయంలో మనిషి సరి అయినటువంటి నడిపింపులో లేడని దేవుడు ఎరిగినటువంటి వాడే మనిషిని తీర్పుకు ఆయన నడిపించేటటువంటి వాడై ఉన్నాడు. అక్కడ మాట్లాడేటటువంటి దాని కొరకై అవకాశం అనేది లేదు. సో సాధారణ ప్రత్యక్షత దేవుడు మనిషికి అనుగ్రహించినప్పుడు ఇన్ని కారణాలను బట్టి దేవుడు ఇచ్చాడు అన్నమాట. ఇన్ని కారణాలను బట్టి దేవుడు ఇచ్చాడు. సారాంశం ఏంటంటే, ప్రతి చోట ఉన్నటువంటి మనుషునికి, ప్రతి మనుషుల్లో దేవుని గురించి ఎంతో కొంత జ్ఞానం అనేది మనిషికి ఉంటుంది. కాబట్టి నిరత్తరులై ఉన్నారు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సారాంశం. ఇది సాధారణమైనటువంటి ప్రత్యక్షత. అంటే దేవుణ్ణి గురించి మనకి ఏదైతే తెలియాలో, దేవుణ్ణి గురించి ఏదైతే తెలియాలో ఆ ప్రాథమికమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు తన సాధారణమైనటువంటి ప్రత్యక్షతలో మనిషికి అనుగ్రహించాడు. రెండవది ప్రత్యేక ప్రత్యక్షత, స్పెషల్ రెవల్యూషన్ అంటారు. దీన్నే ఇంకొంతమంది ఏ విధంగా చెప్పారనంటే,
సాటి లేని ప్రత్యక్షత. ఇక ఆ ప్రత్యక్షతతో ఏది కూడా సాటి రాదన్నమాట. కెనాట్ బి మ్యాచ్డ్ విత్ ఎనీథింగ్. లోకంలో ఏది కూడా దానితో మరి పోల్చలేనటువంటిదిగా ఉంటూ ఉన్నది. ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతను గురించి కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సాధారణ ప్రత్యక్షత అందరికీ, అన్ని సమయాల్లో, అన్ని స్థలాల్లో, ఇది సాధారణ ప్రత్యక్షత. కానీ ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత అనేది అందరికీ ఇవ్వలేదు. నిర్దిష్టమైన మనుషులకు నిర్దిష్ట సమయాల్లో నిర్దిష్టమైనటువంటి ప్రదేశాల్లో అందుబాటులో ఉండేటటువంటి ప్రత్యక్షత అన్నమాట. మహిమ కలిగిన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అని అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతాం. స్టీఫెన్ తన ప్రసంగంలో అబ్రహామును గురించి తెలియపరుస్తూ ఈ మాటలు చెప్పాడు. మహిమ గల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదువుతున్నట్లయితే దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనటువంటి విషయాన్ని గురించి ప్రత్యేకంగా ఉద్ఘాటించబడినట్లు వాక్యంలో మనం చదువుతాం. సో ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత అనే దేవుడు కొందరు వ్యక్తులకు కొన్ని స్థలాల్లో, కొన్ని సమయాల్లో అనుగ్రహించాడు. నిర్దిష్ట ప్రదేశాల్లో, నిర్దిష్ట సమయాల్లో, నిర్దిష్టమైనటువంటి వ్యక్తులకు, స్పెసిఫిక్ పీపుల్ అంటారు, ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఈ ప్రత్యక్షత అనేది ప్రోగ్రెసివ్ అండి. ప్రోగ్రెసివ్ అంటే ఏంటంటే కొంచెం కొంచెంగా దేవుడు అనుగ్రహించాడు. తన గురించి మనిషి ఏదైతే తెలియాలి అని అనుకుంటున్నాడో దాన్ని కొంచెం కొంచెంగా మనిషికి దేవుడు తెలియజేశాడు. ప్రోగ్రెసివ్ అంటే కంటిన్యూస్గా దేవుడు తన గురించినటువంటి ప్రత్యక్షతను తెలియపరిచాడని వాక్యంలో మనం చదువుతాం. ప్రత్యక్షతలో విరుద్ధత అనేది లేదు. అంటే కొంతమంది క్రొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథాలను పోల్చి చూస్తున్నప్పుడు పరస్పర విరుద్ధంగా కనబడేటటువంటి విషయాలు ఉన్నాయని కంప్లైనింగ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఏదీ లేదండి. ఎందుకంటే ప్రతి ప్రత్యక్షత అంటే ప్రతి వ్యక్తికి అనుగ్రహింపబడిన దైవ ప్రత్యక్షత ఒకే దేవుడిచ్చాడు. వేరు దేవుళ్ళు ఇవ్వడం అనేది జరగలేదు. కాబట్టి కాంట్రవర్సీ అనేది ఏది కూడా లేదు. పరస్పర విరుద్ధమైనటువంటి పరిస్థితి అనేది ఏది కూడా లేదు. పాత నిబంధన గ్రంథం అనేది పాక్షికమైతే క్రొత్త నిబంధన గ్రంథం అనేది పరిపూర్ణం. ఒక ఆయన ఇలా అంటాడు, ద లా ఈజ్ ఇంటెన్సిఫైడ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ అన్నాడు. ధర్మశాస్త్రం అనేది క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత తీవ్రతరం చేయబడింది అన్నాడు. తీవ్రతరం చేయబడటం అంటే ఏంటి అర్థం కావడానికి ఒక ఉదాహరణ. వ్యభిచరించవద్దని చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు దాని యొక్క అర్థాన్ని తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేస్తూ, అంటే ఆనాడు ఉన్నటువంటి కొంతమంది బోధకులు కానీ, మనుషులు కానీ, ఎదర్ శాస్త్రులైనా పరిసయ్యులైనా, వీళ్ళందరూ కూడా ఏమని ఆలోచన చేస్తున్నారంటే ద వెరీ యాక్టివ్ సిన్, వ్యభిచారం అనేది యాక్షన్లోకి వస్తేనే అది పాపం అనే తలంపుతో ఉండి యాక్ట్ చేస్తేనే తప్పు కాబట్టి ఇక మిగతా ఏవి కూడా తప్పు కాదనేటటువంటి ఆలోచన విధానంలోకి వెళ్ళిపోయి అదే బోధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలా అర్థం చేసుకుని అలా బోధిస్తున్నారు. బట్ దాని యాక్చువల్ మీనింగ్ యేసుక్రీస్తు ప్రభువారు వివరిస్తూ ఏమంటాడు అని అంటే, మీలో ప్రతివాడు స్త్రీని మోహపు చూపుతో చూస్తే అదే వ్యభిచారం. నాట్ ది యాక్ట్ బట్ వెరీ సైట్ ఆఫ్ మోహపు చూపు అనేది ఏదైతే ఉంటుందో, వెరీ సైట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని వ్యభిచారం అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచారన్నమాట. ఇన్ దట్ సెన్స్ ద లా ఈజ్ ఇంటెన్సిఫైడ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. పాత నిబంధనలో పాక్షికంగా ఉన్నటువంటిది క్రొత్త నిబంధనలో ఏం చేయబడింది అని అంటే అది పరిపూర్ణంగా చెప్పబడినట్లు వాక్యంలో మనం చదువుతాం. ప్రత్యక్షత ప్రాథమికంగా విమోచనాత్మకం, అంటే విమోచన ప్రక్రియ అనేటటువంటి కోణంలో దేవుడు తన ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతను మనిషికి అనుగ్రహించాడు. పర్సనల్లీ అందరికీ ఇవ్వబడేది కాదు. ప్రత్యక్షత అనేది ఎక్కడెక్కడ కనబడుతుంది? చార్ల్స్ రైరీ అనేటటువంటి ఒక వ్యక్తి బేసిక్ థియాలజీ అని ఒక పుస్తకం రాశాడండి. మీకు ఇంగ్లీష్ సౌకర్యంగా ఉంటే కనుక బేసిక్ థియాలజీ అనేటటువంటి పుస్తకం క్రిస్టియన్ బుక్ స్టోర్స్లో దొరుకుతుంది, లేదా ఆన్లైన్లోనైనా దొరుకుతుంది. ఆ పుస్తకం తీసుకోండి. బేసిక్ థియాలజీ అనేకమైనటువంటి విషయాలు అందులో చాలా అర్థవంతంగా, అంటే సాధారణమైనటువంటి భాషలో, అందరికీ అర్థమయ్యే భాషలో చాలా అద్భుతంగా వివరించే ప్రయత్నం చేశారు చార్ల్స్ రైరీ గారు. ఈ ప్రత్యక్షత ఎక్కడ కనబడుతుందో ఒక 10 విషయాలు చెప్పాడు ఆయన. త్వరగా నోట్ చేసుకోండి, కొన్ని చెప్తాను. నెంబర్ 1, చీటీలు తీయటం అంటారు కదా.
చీట్లు. సామెతల గ్రంథం 16:33, అలాగే యోనా 1:7. చెప్తాను, రాసుకోండి, నోట్ చేసుకోండి మీరు. చీట్లు తీసే పద్ధతిలో దేవుడు తన ప్రత్యక్షతను కనబరిచే దేవుడై ఉన్నాడు. చీటీ వేయగానే యోనా పేరు మీద చీటీ వచ్చింది. తప్పు యోనా చేశాడని ప్రజలకి తెలియపరచబడింది. సో చీట్లు తీయడం అనేది ఒక పద్ధతి. ఇది అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 21 నుండి 26 వచనాల్లో 12వ అపోస్తులుడు అనే దాని కొరకై అపోస్తులు పాటించినటువంటి పద్ధతి. దేవుని చిత్తం తెలుసుకోవడం కొరకే వారు చీట్లు వేశారు అని వాక్యంలో చదువుతాం మనం. నెక్స్ట్ ఊరీము తుమ్మీము. నిర్గమాకాండం 28వ అధ్యాయం 30వ వచనం. ఇవి మీరు తర్వాత చదువుకోండి, ఓకేనండి. సో ఈ వారం అంతట్లో మీరు చెప్పినటువంటి నోట్స్లో ఒకసారి రివ్యూ చేసుకొని తెలియపరచబడిన వచనాలన్నీ చదువుకోవాలి. 28:30. సంఖ్యాకాండం 27:21. సంఖ్యాకాండం 27:21. సమూయేలు మొదటి గ్రంథం 26:8. సమూయేలు చనిపోయాడు. సౌలుకి దేవుని వాక్య ప్రత్యక్షత లేదు, అంటే దేవుని ప్రత్యక్షత లేదు, అంటే దేవుడు ఏ రీతిగా కూడా మాట్లాడట్లేదు. ఇదర్ ప్రాఫిట్స్ ద్వారా కానీ, కళ్ళ ద్వారా కానీ, అంటే ఊరీము తుమ్మీము ద్వారా కానీ నాతో దేవుడు మాట్లాడట్లేదు. అవి ఊరీము తుమ్మీము అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? ఊరీము తుమ్మీము ఎనీ ఐడియా? ఒక ఆయన ఇలా అన్నాడు, అవి ప్రశస్తమైనటువంటి రాళ్ళు అయి ఉండొచ్చు అనేది తెలియపరిచాడు. అవి ఎలా ఉంటాయో నాకు కూడా తెలియదు, కొంచెం వివరణ తెలుసుకొని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఊరీము తుమ్మీము అనే పద్ధతి ద్వారా ప్రత్యక్షత అనేది బయలుపరచబడింది. ఇది రెండవది. ఆనందరావు గారు ఉన్నారా? రాసుకుంటున్నారా? కళ్ళు మోస్తుంటేను. నెక్స్ట్ కళల ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనుషులకు తెలియపరిచేవాడు. ఆదికాండం 20వ అధ్యాయం, 31వ అధ్యాయం, 40వ అధ్యాయం, 41వ అధ్యాయం. ఈ అధ్యాయాలన్నీ చదువుకోండి, ఓకేనండి. 20, 31, 40, 41 కళల ద్వారా. యోవేలు గ్రంథం 2:28 కళలు. 4వది దర్శనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 2 నుండి 3 వచనాలు. నెక్స్ట్ యెహోవా దూత, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్. యెహోవా దూత, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్. ఆదికాండం 16:7 నుండి 14 వచనాలు. ఆదికాండం 16వ అధ్యాయం 7 నుంచి 14 వచనాలు. అలాగే నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఈ 2 వచనాలు చూడండి, మీకు అర్థమవుతుంది. యెహోవా దూత. నెక్స్ట్ దూతలు, ఏంజల్ ఆఫ్ ద లార్డ్. ఏంజల్స్ ఆర్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. ఏంజల్స్. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20 నుండి 21 వచనాలు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20 నుండి 21 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు. నెక్స్ట్ ప్రవక్తలు, ప్రవక్తలు. సమూయేలు 2వ గ్రంథం 23:2. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. జకర్యా 1:1. జకర్యా 1:1. ఎన్నోది అది? 7వది కదా. నెక్స్ట్ 8 సంఘటనలు, ఇన్సిడెంట్స్. కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు. ఫర్ ఎగ్జాంపుల్ ఐగుప్తి నుండి ఇశ్రాయేలీల యొక్క విడుదల, అదొక సంఘటనలు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. 9వది యేసుక్రీస్తు. ప్రత్యేకమైన ప్రత్యక్షత అనుగ్రహింపబడిన మరొక విధానం యేసుక్రీస్తు ద్వారా. యోహాను సువార్త 1:14.
యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. నెక్స్ట్ బైబిల్ గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం యోహాను సువార్త 21:25. యోహాను సువార్త 21:25. సో వరుసగా చెప్తాను, ఎక్కడైనా ఏదైనా మిస్ అయిందేమో చూసుకోండి. 1 చీట్లు, 2 ఊరీము తుమ్మీము, 3 కలలు, 4 దర్శనాలు, 5 యెహోవా దూత, 6 దూతలు, 7 ప్రవక్తలు, 8 యేసుక్రీస్తు సంఘటనలు, 9 యేసుక్రీస్తు, 10 పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఈ 10 విషయాల్లో దేవుడు తన ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతను బయలుపరిచాడు. విమోచనాత్మకంగా ఉండేటటువంటి ప్రతి విషయాన్ని, అంటే రిడెంప్టివ్ కోణంలో, విమోచన కోణంలో దేవుడు తన ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతను మనిషికి అనుగ్రహించాడు. సో వ్యత్యాసం గురించి మాట్లాడుకుంటే ఇలా చెప్పుకోవచ్చు. దేవుడు తన ప్రత్యక్షతను 2 రకాలుగా అనుగ్రహించాడు. అండ్ వాట్ ఈజ్ రెవల్యూషన్? మనిషి దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. ఆ సంబంధం కలిగి ఉండాలి అంటే దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి తనంతట తానుగా ఏదీ తెలుసుకోలేడు. కాబట్టి దేవుడే చొరవ తీసుకొని మనుషులకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను ఆధారంగా చేసుకొని మనిషి దేవుని గురించి తెలుసుకొని దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండడమే ప్రత్యక్షత. ఓకే, సాధారణమైన ప్రత్యక్షత, ప్రత్యేకమైన ప్రత్యక్షత లేదా సాటి లేని ప్రత్యక్షత, 2 కోణాల్లో దేవుడు తనను గురించి తాను బయలుపరుచుకున్నాడు. సాధారణ ప్రత్యక్షత సృష్టిలో, అలాగే మానవుల హృదయాల్లో ఉంచినటువంటి విధానంలో, ఆ తర్వాత పోషక ప్రభుత్వ సంరక్షణలో దేవుడు తన శక్తిని గురించి బయలుపరిచాడు. ప్రత్యేక ప్రత్యక్షత అనేది బయలుపరచబడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. బట్ అంతిమంగా గడ్డి ఎండును పువ్వు రాలును దేవుని వాక్యం నిత్యం నిలుచునని దేవుని వాక్యంలో రాయబడినట్లు, దేవుని వాక్యంలో దేవుడు తనను గురించి ఏదైతే తెలియాలి అని అనుకున్నాడో దాన్ని పూర్తిగా వివరించేశాడు మనిషికి. ఇక ఇంకొక ప్రత్యక్షత అనేది అవసరం లేదు మనిషికి. పరిపూర్ణంగా దేవుడు తన చిత్తాన్ని వాక్యంలో తెలియజేశాడు. నీ జీవితానికి, నా జీవితానికి అవసరమైనది ఏదైతే ఉంటుందో అది మనం వాక్యం నుండి మాత్రమే పొందాలి. వాక్యానికి భిన్నంగా ఉండేది ఏది కూడా దేవుని చిత్తం కాదు. అది మాత్రం మనం మర్చిపోకూడదు. దేవుడు ఒక విషయాన్ని ఒక పిక్చర్లు మనకు బాగా అర్థమవుతాయి. అంటే చిత్రాలు, బొమ్మలు మనకు బాగా అర్థం. ఒక వ్యక్తి ఇలా 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవా నాకు ప్రత్యక్షమవు దేవా, నీ చిత్తాన్ని చేయి దేవా అంటే ఒక చేతిలో ఇలా ఉంటుంది అన్నమాట. మనిషి చేతులు ఎత్తుంటాడు, ఒక చెయ్యి ఇలా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, విచ్ మీన్స్ నువ్వు నా చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే కనుక తెలియబడాల్సిన అవసరమైన ప్రతిదీ కూడా నేను నా వాక్యంలో ఇచ్చాననేది సారాంశం అన్నమాట. సో కాబట్టి దేవుని వాక్యం నిరంతరం నిలిచేదై ఉండగా అట్టి గొప్ప ప్రత్యక్షత దేవుడు ప్రత్యేకంగా తన వాక్యంలో తనను గురించి మనిషికి తెలియపరిచాడని వాక్యంలో మనం చదువుతాం. పేతురు అంటాడు, రూపాంతర కొండ అనుభవాన్ని గురించి మాట్లాడుతూ, మేము అక్కడ ఉన్నాం, ఆయన మహిమను చూసాం, ఇవన్నీ కూడా తెలియజేస్తా అంటాడు. ఆయన స్వరం విన్నాం, నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించున్నాననే అని అంటాడు. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది అని అన్నాడు. అది తెల్లవారి వేకువ చుక్క ఉదయించినట్లుగా వారి హృదయాల్లో ప్రకాశిస్తుంది. మనుషుడు తన ఇచ్చను బట్టి చెప్పుట వలన దేవుని వాక్యం కలగలేదు, కానీ మనుషులు దేవుని ఆత్మ మూలంగా పలికిన వారై దేవుని మూలంగా పలికిన వారై ఆత్మ మూలంగా పలికిన వారై దేవుని చేత దేవుని సహాయంతో ప్రతి విషయాన్ని కూడా తెలియజేశారు అనే మాటను తెలియపరుస్తున్నట్లు వాక్యంలో మనం చదువుతాం. సో ప్రత్యక్షత అనేది దేవుడు తన వాక్యంలో మనకు అనుగ్రహించి ఉండగా అదే మనిషికి ప్రత్యేకమైన ప్రామాణికం. కొంతమంది కళలు నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కొంతమంది దర్శనాలు నమ్ముతారు, కొంతమంది దర్శనాలు నమ్మరు. కొంతమంది చీట్లు వేసే పద్ధతి ఇప్పటికీ నమ్మే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నమ్మరు. అయితే ఏదైనా సరే అంతిమంగా నీకు ప్రామాణికంగా ఏదై ఉండాలి అని అంటే వాక్యం. ఇలా చెప్తాను, నీ దర్శనాన్ని నేనేం కాదన్నా, కానీ నీ దర్శనం ఎప్పుడూ కూడా వాక్యానికి వ్యతిరేకంగా ఉండదు. కళ్ళు, దర్శనాలు ఇవి చాలామంది తెలియజేస్తూ ఉంటారు. నేను ఒక ప్రశ్న అడిగాను, మా బిబ్లియాలజీ చెప్పినటువంటి ప్రొఫెసర్ని అడిగాను. ఏంటి అని అంటే, కొంతమంది ఇలా దేవుడు మాకు ఇట్లా తెలియజేశాడు, కళ్ళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు తెలియజేశాడు అని అంటే,
ఆయన ఇలా చెప్పాడు, సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే వ్యక్తిగత అనుభవాలు ఏవైతే ఉంటాయో అవి నీ అనుభవాలు, వాటిని కాదనడానికి ఎవరికి వీల్లేదు. అయితే 2 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నీ దర్శనం వాక్య వెలుగులో సరిగ్గా ఉండాలి, అంటే వాక్యానికి అనుకూలమైనటువంటిదిగా ఉండాలి. కొంతమందికి పిచ్చి దర్శనాలు వస్తుంటాయి, అవి వాక్యానుసారమైనటువంటివి ఉండవు. నీ దర్శనం వాక్యానికి అనుగుణంగా, దగ్గరగా కాదు, వాక్యానికి అనుగుణంగా ఉండాలి ఒకటి. రెండవది, నీకు కలిగిందే ఇంకొకళ్ళకి కలగాలంటే మాత్రం సరి అయినటువంటి విధానం కాదు. అంతిమ ప్రామాణికం ఏదయ్యా అంటే దేవుని వాక్యం. సో ఈ వాక్యానికి మించినటువంటి దైవ చిత్తం తెలిపే ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏది ఉంది? కనుక దేవుడు తన వాక్యాన్ని ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతగా మనిషికి అనుగ్రహించాడు. సృష్టి చెప్పించబడింది, తప్పనిసరిగా అది చెడిపోతుంది. కానీ దేవుని వాక్యం ఎప్పుడైనా సరే పరిపూర్ణమైనది మరియు పరిశుద్ధమైనది. సాధారణమైన ప్రత్యక్షత కేవలం శిక్ష అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రత్యేకమైన ప్రత్యక్షత ఒకటి శిక్ష, రెండవది రక్షణ కూడా అనుగ్రహించేటటువంటి శక్తి కలిగినటువంటిది. ప్రత్యక్షత వెలుగులో దీన్ని వివరించాలి. అంటే మనం సాధారణ ప్రత్యక్షతను గురించి మాట్లాడుకునేటప్పుడు ఇన్ ద లైట్ ఆఫ్ స్పెషల్ రెవల్యూషన్ వీ మస్ట్ ఎక్స్ప్లెయిన్ జనరల్ రెవల్యూషన్. ప్రత్యక్షత కోణంలోనే జనరల్ రెవల్యూషన్ని వివరించేటటువంటి ప్రయత్నం చేయాలి. సాధారణ ప్రత్యక్షత లేఖనాలతో ఎప్పుడూ కూడా సమానం కాదు, కానీ లేఖనాలు మాత్రం అసమానమైనవి. సో దేవుడు తన వాక్యాన్ని మనకి అనుగ్రహించాడు, వాక్యం ద్వారా తన ప్రత్యక్షతను మనకి తెలియపరుస్తూ వచ్చాడు. ఈరోజు మనం 2 ప్రధానమైన విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, బిబ్లియాలజీ నేను ఎందుకు చదవాలి, 5 కారణాలు చెప్పుకున్నాం. రెండవది, వాక్యం అంటే ఏంటో చూసాం, బైబిల్ అంటే ఏంటో చూసాం. ఆ బైబిల్ మనకు ఎలా అనుగ్రహింపబడింది అనే ప్రశ్నకు సమాధానంగా మొదటి విషయం, మనం దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు కాబట్టి దేవుని వాక్యం మనకి అనుగ్రహింపబడింది. ఆయన అనుగ్రహించకపోతే గనక మనం దేవుని గురించి తెలుసుకోలేం. సో దేవుడు తన ప్రత్యక్షత 2 రకాలుగా ఇచ్చాడు, సాధారణ ప్రత్యక్షత, ప్రత్యేకమైన ప్రత్యక్షత. రెండో విషయం, మొదటిది గాడ్ రివీల్డ్. దేవుడు తన గురించి ఏదైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నాడో, తన చిత్తం, తన విమోచన ప్రణాళికను గురించి ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నాడో దాన్ని ప్రత్యక్షపరిచాడు. ఆ ప్రత్యక్షపరచబడిన ప్రతి విషయాన్ని తప్పులు లేకుండా, పొరపాట్లు లేకుండా, ఉన్నది ఉన్నట్లుగా, లేదా దేవుడు ప్రత్యక్షపరిచినట్లుగా వ్రాయాలి కనుక, గ్రంథస్థం చేయాలి కనుక ఇన్స్పిరేషన్ అనేది అవసరమైంది, ప్రేరేపణ అనేది అవసరమైంది. మనుషులు దేవుని మూలముగా పలికిన వారై, అదే ఆత్మ మూలంగా ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు అని దేవుని వాక్యంలో రాయబడింది. సో ప్రత్యక్షపరచబడిన విషయాలు నమోదు చేసే ప్రక్రియకు అవసరమైంది ఏంటయ్యా అంటే ఇన్స్పిరేషన్ అన్నమాట, ప్రేరేపణ. సో మన టైం దాదాపుగా అయిపోయింది, నేను క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీక్లో వచ్చినప్పుడు ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడతాను. ఆ తర్వాత ఇన్నరెన్సీ గురించి మాట్లాడతాను, పొరపాట్లు లేని దేవుని వాక్యం. ఆ తర్వాత ఇన్ఫాలబిలిటీ గురించి మాట్లాడతాను. దేవుని వాక్యంలో తప్పులు అనేవి లేవు. ఇన్ఫాలబిలిటీ అంటే ఫాల్స్ అనేది ఏది లేదు. అంటే ఫాల్స్ అంటే తెలుగులో ఏమంటారు? కొంచెం ఇన్నరెన్సీకి ఇన్ఫాలబిలిటీ అనే ఈ 2 విషయాలకి కొద్దిగా చిన్న వ్యత్యాసం అనేది ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత కెనానిసిటీ ఆఫ్ ద బైబిల్ గురించి, అథారిటీ ఆఫ్ ద బైబిల్ గురించి, ఆ తర్వాత ఇల్యూమినేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి కొన్ని విషయాలు వచ్చే వారం మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే 9:30 కల్లా ఇక్కడ ఉండండి. అప్పుడు మనం అనేక విషయాలు జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో మీకు చాలా పనులు ఉంటాయి, యూ హ్యావ్ యువర్ ఓన్ ఫ్యామిలీస్, కుటుంబాలు ఉన్నాయి, పరిచర్యలు ఉన్నాయి, కార్యక్రమాలు ఉంటాయి. అయినా సరే ఏదో ఒక రకంగా సాహసం చేసుకొని, వీలు చేసుకొని, సాహసించి మనం అవన్నిటిని కూడా అధిగమించి టయానికి రాగలిగారు అనుకోండి. మీరు 9:30కి వచ్చి ఉంటే నేను ఆ రెండోది కూడా ముగిచ్చేసేవాడిని. లేట్ అయింది కాబట్టి జస్ట్ ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తూ ఉన్నాను. ప్రత్యక్షత దేవుడు తన గురించి మనకు తెలియపరిచినప్పుడు మనం ఇంకెక్కడా కూడా నిరత్తరులం కాదు. మనకి ఏ విధమైన ఆప్షన్ లేదు. దేవుని గురించి తెలుసుకోవాల్సిందే. దేవుని గురించి ఎంత బాగా తెలుసుకుంటే అంత బాగా మనం ఆయనతో సహవాసం చేయగలం.
అలా దేవుని గురించి మనకు తెలియపరిచేటటువంటి ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం అన్నమాట. దీన్ని నమోదు చేశారు. కాబట్టి వాక్యాన్ని మీరు బాగా చదువుతుండగా దేవుడు అర్థమవుతాడు. దేవుడు ఎంత బాగా అర్థమైతే మనం అంత బాగా ఆరాధించగలం. నెక్స్ట్ సెషన్లో అన్న మీకు దేవుని గుణలక్షణాల గురించి మాట్లాడుతున్నారని వింటా ఉన్నాను. సో దేవుని గురించి అనేకమైన విషయాలు తెలుసుకోండి. ఆయనతో మంచి సహవాసాన్ని సంబంధాన్ని కలిగి ఉండండి. ఆయన ఆశించిన పరిచర్య చేసేవారంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రార్థన చేసుకొని సెషన్ ముగించుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ వందనాలు. దినం మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. బైబిల్ శాస్త్రం లేదా వాక్య శాస్త్రం, బిబ్లియాలజీ ఎందుకు చదవాలో, బైబిల్ మాకు ఎలా అనుగ్రహింపబడిందో ఈరోజు 2 టాపిక్స్ మేము నేర్చుకునే కృపనిచ్చారు. వందనాలు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సమయం అనుకూలత తక్కువగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి కొంచెం వివరణాత్మకంగా అధ్యయనం చేయలేకపోయాం. అయితే ప్రభా, నీ ప్రియబిడ్డలందరూ వారి గృహాలకు చేరుకున్న తర్వాత అనేక విషయాలు మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి సహాయం చేయండి. మీతో ఎక్కువైన సహవాసం కలిగి ఉండటానికి, మిమ్మల్ని గురించి ఎక్కువగా నేర్చుకోవడానికి కృప చూపండి. అందుకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉపయోగపడే సాధనంగా ఉన్నట్లు వారి జీవితాల్లో కార్యాలు చేయండి. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రభా నాయన ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. కొంచెం నా ఆరోగ్యం గురించి ప్రార్థన